శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అందరిలో నేను ఉన్నాను, అందరూ ఒక్కటే అని తెలుసుకోవటం ఎలా? ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నేను అనే భావన ఉంటుంది కదా, ఇది సాధ్యమేనా? నా నేనును చంపుకొని ఒకరికి ఎంతవరకు ఏమి చేయగలము కొంచెం చెప్పండి. ఇది వారి ప్రశ్న. మళ్ళీ ప్రశ్న ఒకసారి జాగ్రత్తగానండి. ఆత్మజ్ఞానంగా మనం మాట్లాడుకుంటున్నాం, ఆ శీర్షికలు ఆయన వింటున్నారు. ఇక్కడ మొత్తం ఆన్సర్ అంతా జాగ్రత్తగా ప్రశ్నని గమనించితేనే మనకు అర్థమవుతుంది. ఆ ప్రశ్న, అందరిలో నేను ఉన్నాను, అందరూ ఒక్కటే అని తెలుసుకోవటం ఎలా? అక్కడ వరకు ప్రశ్న ఏంటంటే ఆత్మజ్ఞానం. ఇది అంటే మొత్తం అన్నిట్లో నేనే ఉన్నాను అని తెలుసుకునే విధానం ఆత్మజ్ఞానం గురించి అడిగారు. అది అలా, అది ప్రతి శీర్షికలు రోజు చెప్పుకుంటున్నాం మనం. ఇంచుమించు అన్ని శీర్షికలు దాని గురించి మాట్లాడుతున్నాం. అయితే అది విషయం ఊరికనే, అదేంటి ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము అంటే మనం శరీరంతో పాటు నేను శక్తిని కూడా అన్న భావన. ఎలా, ఎక్కడికి వెళ్ళి ఏమి చేసినా అంటే మనం ప్రపంచంలో తిరుగుతూ ఏం చేస్తున్నా నేను అనే ఉంటుంది కదా అన్నప్పుడు, ఇక్కడ నేను అనేది ఆయన భావన శరీరము. నేను శరీరం అనే అహంకారం, నేననే భావన ఉంటుంది కదా. కాబట్టి ఇది సాధ్యమేనా? ఏంటి సాధ్యం? నా నేనును చంపుకొని, అంటే నా నేననే భావాన్ని నేను మర్చిపోయి ఎదుట వాళ్ళకి ఎంతవరకు చేయగలము అంటే, ఎదుటి వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే, నాలాంటి వాళ్ళే అనుకోండి అని మనం మాట్లాడుతున్నాం కదా, అది ఎంతవరకు చేయగలము అంటే, ఇది బయట ప్రపంచంలో బతికేటప్పుడు, ఇంట్లో బతికేటప్పుడు, కుటుంబ సభ్యులతో అంటే సహజ జీవితంలో బ్రతికేటప్పుడు వచ్చే ఇబ్బంది. మనం మాట్లాడుకుంటున్న ఆత్మజ్ఞానం వినటానికి బాగుంటది, ఆచరణలో వచ్చిన ప్రాబ్లం ఇది. దాని గురించి కొంచెం చెప్పండి అన్నారు. జాగ్రత్తగా ప్రశ్న అర్థం చేసుకోండి. ముందు మొదటి ప్రశ్నలో మొదటి భాగమేమో అందరిలో నేను ఉన్నాను, అందరే ఒకటే అని తెలుసుకోవటం ఎలా అనేది ఆత్మజ్ఞాన సంబంధిత ప్రశ్న. అది ఎప్పుడు చెప్పుకునే శీర్షికలు. అంటే మొత్తము ఉన్నది ఒకటే శక్తి అని తెలుసుకోవటం ఎలా, అది ఆ శక్తే నేను అనేది భావన. ఇక్కడ అందరిలో నేను లేను, ఊరికిన విషయానికి మాట్లాడుకుంటున్నాం. అందరిలో నేను లేను, ఆ విషయాన్ని కన్ఫర్మ్డ్గా తెలుసుకోండి. అందరిలో నేను ఎందుకు ఉంటాను? అందరూ కనపడుతున్నారంటేనే నేను లేనని అర్థం. అందరూ విడివిడిగా ఉంటేనే నేను విడిగా ఉన్నాను. అక్కడ ఉద్దేశం ఏంటంటే, అందరికీ అన్నింటికీ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి ఆత్మశక్తి ఒక్కటే, అది ఉద్దేశం. అక్కడ అది శక్తిగా ఒక్కటే. అంటే కరెంటులో, ఇప్పుడు కరెంటుగా ఫ్యాన్లో తిరుగుతున్నది అదే, బల్బులో వెలుగుతున్నది అదే, ఫ్రిడ్జ్లో ఉన్నది అదే, ఏసీలో ఉన్నది అదే, హీటర్లో ఉన్నది అదే, రైళ్లు నడుపుతున్నది అదే, ఇస్త్రీ పెట్టెల్లో ఇస్తున్నది అదే. అనేక రకాలైనటువంటి లక్షల పరికరాలను నడుపుతున్నది, ఉపయోగించుకుంటానికి ఉపయోగపడుతున్నది ఒకటే కరెంటు. పరికరాన్ని బట్టి వేరువేరుగా ఉంది, పరికరాలు వేరువేరు. అలాగే సృష్టి పరికరాలు లాంటిది. సృష్టిలో మానవ జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది, గ్రహములు, గోళములు, నక్షత్రాలు, ఇలా అనేకం ఉన్నాయి ఇక్కడ. అవన్నీ అలాగే ఉంటాయి, అవేమి అబద్ధం కాదు, అవేమి అసత్యమని ఎవరు చెప్పలే. అసలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎన్ని లక్షల కోట్ల సార్లు మాట్లాడుకున్నా ఇందులో సందేహం మిగిలిపోద్ది. దాన్ని పూర్తిగా చెప్పడం కుదరదు, ఒక వ్యక్తికి అర్థమయ్యేలా. ఆ వ్యక్తి ప్రయత్నించి కష్టపడి ఎలాగోలా ఆ మాటల్లోంచి సారాన్ని గ్రహించి కొద్ది కొద్దిగా సాధన చేసుకుంటా ఉంటే తప్ప ఆ స్థితి రాదు. అది చెబితే అర్థమైపోయేదైతే శంకరాచార్యులు వారు ఉన్నప్పుడు, లేదా ఆయనకు ముందు వేదకాలంలో ఆత్మజ్ఞానం బోధింపబడినప్పుడు, ఆ రోజుల్లో మహాత్ములు మహర్షులు చెప్పినప్పుడే ప్రపంచం అందరూ ఆత్మజ్ఞానులే ఉండేవాళ్ళు. అలా రాదది, అది శక్తి. శక్తికి రూపం లేదు. మనం పదార్థం, మనం తినేది పదార్థాలు, మన శరీరం పదార్థం. మనం బతకాలంటే ఉండాల్సింది యథార్థంగా పదార్థాలే. అందులో అసలు అబద్ధమే లేదు. మన చుట్టూ రకరకాల మనుషులు ఉన్నారు, మన చుట్టూ రకరకాల మనుషుల ప్రభావాలతో మన మీద వాళ్ళ వాళ్ళ గుణాలు, వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలు చూపిస్తుంటారు. మనం ఇతరుల మీద మన ప్రవర్తనలు, మన గుణాలు చూపిస్తుంటాం. ఇవన్నీ వాస్తవ జీవితంలో చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకని? నేను అనే భావన ప్రథమ అహంకారము.
దాన్ని అహం అంటారు. అహం అంటే నేను, అహం అంటే సంస్కృత పదం. తెలుగులో దాన్ని అహంకారము అన్నాం. అహం అన్నా అహంకారం అన్నా ఏమి చెడు కాదు, తిట్టు కాదు. నేను అన్న భావన. అహం అంటే నేను, అహంకారం అంటే నేను యొక్క ఆకారము, అంటే మొత్తంగా మన శరీరంతో కలిపింది అహంకారం. మనకు ఒక ఆకారం ఉంది మన నేనుకి. ఏంటి? ఇదిగో ఈ శరీరం. అంటే మనకు తెలిసింది ఏంటి? నేను అన్నప్పుడు ఈ శరీరం. అలా అని మనకు తెలియంది ఏమన్నా ఉందా మన శరీరంలో అంటే లేదు. అన్నీ మనకు తెలుసు, కానీ మనం దాన్ని పట్టించుకోవట్లేదు. మిగిలిన వాటిని మనం కొంత పట్టించుకుంటున్నాం. మన శరీరంలో కొంత భాగాన్నే మనం పట్టించుకుంటున్నాము. మన నేనులో కొంత భాగాన్నే పట్టించుకుంటున్నాము. పూర్తి నేను తెలుసుకోమని చెప్పారు. అంతే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అద్భుతాలు చేయట్లా, మహిమలు చేయట్లా, మాయలు చేయట్లా. ఆధ్యాత్మికంలో అసలు అద్భుతాలు, మహిమలు, మాయలు ఉండవు. నువ్వు తెలుసుకున్న నేను అనేది ఏది ఉందో, నువ్వు జీవిస్తున్న నేను అనేది ఏది ఉందో, నువ్వు భావించుకుంటున్న నేను అనేది ఏది ఉందో, మనందరం భావించుకుంటున్న నేను అనేది ఏది ఉందో, అది నేను అనే భావన ఈ శరీరంలో కలుగుతుంది. ఈ శరీరమే నేనన్న భావన, అది అహంకారము. నేను దాల్చిన ఆకారమే అహంకారము. ఒక రూపము. ఈ రూపం ఉంది మనకి, శరీరం. మరి ఇంకా నేను గురించి ఏం తెలుసుకోవాలండి? నేనే కదండి, ఈ శరీరమే కదండి. ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలతో పనిచేస్తాను. ఆ పని చేస్తున్నప్పుడు నాకు కోరికలు కలుగుతాయి. కోరికలు తీర్చుకుంటాను. ఆ కోరికలకు ఏదన్నా అడ్డం వస్తే దుఃఖం కలుగుద్ది. దుఃఖం పడతాను. దుఃఖం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా కోరికలు తీర్చుకుంటే సుఖం కలుగుద్ది. ఆ సుఖం కోసం నిరంతరం ప్రయత్నిస్తాను. పోని సుఖము దుఃఖము తీసి పక్కన పెట్టి పోని కోరికలు వదిలేసినా నేను అన్నం తినాలి, అన్నం తినకపోతే బతకను, నీళ్లు తాగాలి, తాగకపోతే బతకలేను, కనీస అవసరాలు కావాల్సిందే, మలమూత్ర విసర్జన చేసుకోవాలి, పడుకోవడానికి ఉండాలి, కట్టుకోవడానికి ఉండాలి, కనీస అవసరాలు అంటే చలికి, ఎండకి, వానకి, భౌగోళిక పరిస్థితుల్ని శరీరం రక్షించుకోవడానికి అవసరమైన వనరులు, వసతులు ఉండాలి. మరి అవి తప్పవు కదండి అంటే తప్పవు. అవన్నీ నిజమే, అందులో అబద్ధమే లేదు. వాటిని అన్నిటినీ నువ్వు చక్కగా చేసుకోవాల్సిందే. నీకెవరు తెచ్చెవరు? అవన్నీ చేసుకోవడానికి అవసరమైనటువంటి తెలివి, ప్రజ్ఞ, శారీరకమైనటువంటి బలము, మానసిక బలము వాటిని పొందేలా శరీర నిర్మాణము, కాళ్ళు చేతులు పనిచేయడానికి వీలుగా అవయవ సంపద ఇవ్వబడింది. అటు పని చేసుకో, ఆలోచించుకో. నీ పనికి అంటే నీ పని ఏంటంటే నీ శారీరక బలానికి, నీ మానసిక బలానికి, నీ బుద్ధి బలానికి ఏం వస్తుందో దానికి తగ్గి నువ్వు పొంది చక్కగా నీకు కావలసిన అవసరాలు తీర్చుకో. ఆ వాటిలో ఒకవేళ ఎక్కువ వచ్చి కోరికలు తీర్చుకుంటానంటే తీర్చుకో, ఎవరు వద్దన్నారు? అవసరాలు కోరికలుగా మార్చుకుంటానన్నా మార్చుకో, ఎవరు వద్దని లేదు. నువ్వు చక్కగా నీకు నచ్చినట్టు బతుకు, నువ్వు హాయిగా బతుకు, నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు, అసలు ఎవరు వద్దంటలేదు. నీ జోలికి ఎవరు రావట్లేదు, నీ నేను ఎవరో కదపరు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి? మళ్ళీ నా నేనుకి ఇంకో నేనులు కావాలి. అమ్మా నాన్ననే నేను కావాలి, భార్య అనే నేను కావాలి, భర్త అనే నేను కావాలి, పిల్లలనే నేను కావాలి, స్నేహితులనే నేను కావాలి. సమాజంలో అనేక రకాల అవసరాల కోసం బోల్డు నేనులు కావాలి. ఆ నేనులన్నీ నాకు సహకరించేలా ఉండాలి అనేది నా ప్రాబ్లం. ఎలా అవుతుంది? కుదరదు కదా. ఏ నేను కానీ అలాగే కోరుకుంటుంది కదా. ప్రతి నేను అన్ని తనకు సహకరించాలనుకుంటుంది కదా. అక్కడ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏం చెప్పారు అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మహాత్ములు చెప్పింది ఏంటంటే, సాల్వ్ చేయడానికి ఏం లేదు, ఉన్న దారేదే కాదు. అన్ని నేనులు నాకు అనుకూలంగా ఉండాలి, నేను ప్రయత్నించుకుంటూ ఇలాగే బతుకుతాను జీవితం మొత్తం అంటావు. అందరితో ఘర్షణ పడు, గొడవ పడు, బాధపడు, దుఃఖపడు, సుఖపడు. అనుకూలం వస్తే సుఖపడు, అనుకూలత రాతే దుఃఖపడు, కాదన్నోళ్ళతో ఘర్షణ పడు, అవునన్నోళ్ళతో ఇష్టపడు. అలా రకరకాల బంధాలు ఏర్పరచుకో. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచం మొత్తం అలాగే నడుస్తుంది. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ తనోళ్ళు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, అవసరమైతే పెళ్ళాం పిల్లలను కూడా వదిలేసి తనకు నచ్చిన వాళ్ళు, తనకు ఇష్టం వచ్చిన వాళ్ళు, తన వెనకబడే వాళ్ళని పట్టుకొని తిరుగుతానే ఉన్నారు రోడ్లు అమ్మట. ఇది ఇంతే లోక రీతి. ఎందుకని? నాకు నా నేను బలమైంది, నా నేను ప్రకారమే నేను జీవిస్తాను. ఆ నేను ఎవరు బలపరుస్తారో వాళ్ళందరూ నా వాళ్ళు, ఆ నేను ఎవరు బలపరచారో వాళ్ళందరూ నా వాళ్ళు కాదు. ఇది సింపుల్. అయితే ఇక్కడ ఇది నా నేనే నాకు ప్రధానము అని మనం వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని రాక్షసత్వం అన్న, రాక్షసులు అలా ఉంటారు. ఎందుకని? ఇతర నేనులకు బాధ కలుగుతుంది కనుక. ఇప్పుడు నా నేనే ప్రధానం, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని, నాకు నచ్చిన వాళ్ళని వేసుకొని నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇన్నాళ్ళు సంసారం చేసిన పిల్లలు నాకు అక్కర్లేదు, పిల్లలు నాకు అక్కర్లేదు, కుటుంబం నాకు అక్కర్లేదు, తల్లిదండ్రులు నాకు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు పోతాను. ఎందుకంటే వాళ్ళందరూ నా వెనక పడితేనే నాతో, నా వెనక పడిన వాళ్ళు నాకు వద్దు, నా కాళ్ళు పట్టుకోవాలి, నా వెనక తిరగాలి, నేను చెప్పిందే చేయాలి, నాకు నచ్చినట్టే ఉండాలి.
ఈ భావనలు అందరికీ ఉంటాయి, సహజం, ప్రతినేనికి సహజం. కానీ బాధ్యతలు చేయకుండా, ధర్మాలు చేయకుండా, ఇప్పుడు అలాంటప్పుడు అసలు నువ్వు పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు, నువ్వేం చేయకూడదు, ఏ బంధాలు పెట్టుకోకూడదు. మొదటి నుంచి అలా నీకు నచ్చిన వాళ్ళని వేసుకుని వెళ్ళిపోతా ఉంటే బాగుండేది. అలా కాదన్నా మళ్ళీ తల్లిదండ్రులు నీకు జన్మించారు కాబట్టి, తల్లిదండ్రులు నిన్ను పెంచారు కాబట్టి, మళ్ళీ నువ్వు వాళ్ళు వృద్ధులైతే చూడవలసిన ధర్మం ఉంది పోని, కనీసం నువ్వు పెళ్లి చేసుకోనండి. మళ్ళీ నీకు పెళ్లి చేసుకోవాలి, బెల్లం కావాలి, సుఖం కావాలి, భర్త కావాలి, సుఖం కావాలి, పిల్లలు కావాలి, పెంచుకోవాలి, అన్నీ కావాలండి ప్రపంచంలో. కానీ అన్నీ నాకు అనుకూలంగా ఉండాలి. అవి ఎదుటివన్నీ గోడల్లాగా, బండల్లాగా, శిలల్లాగా అలా ఉండాలి. నాకేమి ఎదురు చెప్పకూడదు, నాకు అనుకూలంగానే ఉండాలి. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు సుఖం ఇచ్చేసి వాళ్ళందరూ మామూలుగా ఉండాలి. ఎలా కుదురుతుంది? అసలు ఎలా కుదురుతుంది? వాళ్ళు కూడా మనుషులేగా, అవి కూడా నేను లేగా. అందుకని ఇదేంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నంత ఏంటంటే మృగజాతి అంటే జంతువులు అలా ఉంటాయి. జంతువులకు తెలియదు, విచక్షణ లేదు, మానవుడి కంటే అధమ స్థాయిలో, తక్కువ స్థాయిలో ఉన్నాయి. అందుకని జంతువులు ఏంటంటే వాటికి ఇష్టం వచ్చినట్టుగా జీవించుకుంటూ దొరికిందని తినేసి, కరిసేసి, కొరికేసి, అరిసేసి, మనుషులు వెళ్తున్నా కూడా చూడండి, కుక్కల మీద పడి మురిగేస్తుంటే, కరిసేస్తుంటే, అలా జంతువులన్నీ వాటి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాయి. దొరికిందని దొరికినట్టు తినగలిగింది తినేస్తూ ఉంటుంది. బలమైన దాని చేతిలో బలహీనమైంది బలైపోతూ ఉంటుంది. ఎప్పుడు ఇంతే. అదే ప్రవృత్తి మానవ ప్రపంచంలో జరిగినప్పుడు మనుషులు అనే ఇంకో జాతి కాబట్టి, ఇది జంతువులు కాదు కాబట్టి, అటువంటి వాళ్ళని వాళ్ళు చేసేటువంటి పనుల స్థాయిని బట్టి చెడ్డవాళ్ళని, బాగా చెడ్డవాళ్ళని, మూర్ఖులని, అహంకారులని, పొగరబోతులని, చిట్ట చివరి పదంగా రాక్షసులు అని పెట్టారు. అంటే ఇంక అంతకంటే నీచులు లేరు అని. నీచాతి నీచంగా ఉండేటువంటి వాళ్ళు రాక్షసులు. అందరూ మనుషులే, వాళ్ళు చేసే పనుల స్థాయిని బట్టి. అయితే మరి మానవ సమాజం జంతు సమాజం కంటే కొంచెం జ్ఞానవంతమైంది కనుక, ఇందులో జ్ఞానవంతమైన మనుషులు కూడా ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశారు, సమాజ వ్యవస్థకు విధానాలు ఏర్పాటు చేశారు. జంతువుల్లో ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, ఒక విధానం పెట్టుకొని పద్ధతిగా వ్యవహరించాలని ఒక ధర్మ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏంటి ఆ ధర్మ వ్యవస్థ అంటే, నీ తల్లిదండ్రులు నిన్ను కని పెంచారు కనుక వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి సహకారంగా, సహాయంగా ఉండటం నీ ధర్మము. అయితే వృద్ధాప్యంలో నీ అవసరం వాళ్ళకు ఉంటే, ఇప్పుడు అందరికీ ఒకే సూత్రం వర్తించదు. అసలు మాకు పిల్లలే అక్కర్లేదు, పిల్లలు మా బానిసలు, మా కాళ్ళ కింద పడి ఉండాలి, మేము బోల్డ్ సంపాదించుకున్నాం, మాకు కోట్లు ఉన్నాయి, మాకు బోల్డ్ మంది పని మనుషులు ఉన్నారు, బోల్డ్ మంది మమ్మల్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, మాకు అనుచర గణం ఉన్నారు, మాకు పిల్లలతో పని ఇష్టమైతే మీరు కూడా సేవకుల్లో పడి వాళ్ళతో పాటు తిరగండి, అనుచర గణంలో కలిసి ఉండండి, మా కాళ్ళు పట్టుకు తిరగండి అనేటువంటి తల్లిదండ్రులకు మీరేం చేయక్కర్లా. అయితే ఎక్కడో 100లో ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు ఉంటారు. సహజంగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా 100కి 99 మంది మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి సూక్తులకు తగ్గట్టుగానే ఉంటారు. ఆ మిగిలిన 1% గురించి పట్టించుకోకర్లా. అందరికీ ఒకే సూత్రము వర్తించదు, అది గుర్తుపెట్టుకోండి. కాదు నీ మీదే ఆధారపడి నువ్వు లేకపోతే మా జీవితం లేదని, మేము ఎలా బతుకుతాం, మాకు ఆధారం లేదని, మేము వృద్ధులం అయిపోయామని, ఒకవేళ డబ్బులున్నా సరే మేము చేసుకోలేం కదా, మమ్మల్ని చూసేవాళ్ళు ఉండాలని, లేదా ఒకవేళ డబ్బు లేకపోతే డబ్బుతో సహాయం దండం పెట్టి చూడాలని ఇటువంటి తల్లిదండ్రుల్ని, వృద్ధుల్ని వదిలేయటం మించిన మహాపాపం ఇంకొకటి లేదు. ఇది పెద్దలు పెట్టిన ధర్మసూత్రం. అసలు నువ్వు వివాహం చేసుకోపోయినా కాబట్టి నాకు ఇప్పుడు ఇది భారంగా ఉంది, నా నేనుకి ఇబ్బందిగా ఉంది, మా అమ్మ నాన్న చంపేస్తున్నారు, చిన్నప్పుడు అంటే ఏదో పెంచారు, నా అవసరానికి పెరిగాను, ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయాను, పెద్దాన్ని అయిపోయాను, నేను ముసలితో సావలేకపోతున్నాను, నా స్వేచ్ఛకి భంగంగా ఉందంటే పాపము. అది బాధ్యత. నువ్వు అక్కర్లేదు అనుకున్న వాళ్ళని వదిలేస్తే పాపం కాదు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండి వాళ్ళకి సాగిపోయి వాళ్ళు నువ్వు నాకు అక్కర్లేదు మొర్రో, ఒకళ్ళు ఉంటే నా దగ్గర కూడా పనోళ్ళలో పడుండు, పందానిలో పడుండు అంటున్నారు. వాళ్ళని వదిలేయడం తప్పు లేదు, పాపము లేదు. అది సృష్టి చూసుకుంటుంది పాపపుణ్యాలు ఏంటని. విషయపరంగా చెప్పాను అంతే. పాపపుణ్యాలు మన చేతిలో ఎక్కడ ఉన్నాయి, భగవంతుడి చేతిలో ఉన్నాయి, అదే విశ్వశక్తి. కానీ విషయంగా చెప్పాను అన్నీ. మరి ఒక విషయం చెప్పేటప్పుడు ఏకపక్షంగా చెప్పకూడదుగా. అందులో చెడ్డవాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అసలు సొంత కన్న పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు బోల్డ్ మంది. దానికి ఏం చేయాలి? పరమ దుర్మార్గులు ఉన్నారు, ఏదో కనేసి రోడ్ల మీద పారేస్తున్నారు. ఎంతో మంది వాళ్ళ శారీరక సుఖాల కోసం ఇష్టారాజ్యంగా తిరిగేసి పిల్లల్ని కనేసి తొక్కుతొట్టులో పారేస్తున్నారు. అటువంటి దుర్మార్గపు తల్లిదండ్రులు ఉన్నారు. కుక్కలు పీక్కుతున్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయి పిల్లల్ని. అలా ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు,
కాబట్టి మీ మీద ఆధారపడినంతసేపు, మీరు కావాలన్నంతసేపు ఖచ్చితంగా మీరు వాళ్ళని చూడకపోతే మహాపాపం, అందులో డౌటే లేదు. మిగిలిన ఎక్సెప్షనల్ కేసులు అయ్యి, అసలు పిల్లలే మాకు అక్కర్లేదు, పిల్లలు అడ్డము. కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు, నాకు స్వయంగా తెలుసు, పెళ్లిళ్ళు చేసుకోండి కానీ పిల్లల్ని కనబాకండి అని చెబుతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. వాళ్ళకి అన్నారు పిల్లల్ని, ఎందుకంటే పిల్లలతో బాధగా ఉంది, పెంచడం కష్టంగా ఉంది. పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే శారీరక సుఖం వదులుకోకూడదుగా, ఆ సుఖం ఎట్ట వదులుకుంటాం, అందుకని పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనబాకండి. ఇంకొక అద్భుతమైన కొత్త సూత్రాన్ని ఇప్పుడు ప్రపంచంలో ప్రచారం చేస్తున్నారు. సరే, ఎవరి ఇష్టాలు వాళ్ళ, తప్పే ఉంది అందులో, విషయపరంగా చెబుతున్నారు. అది మహాపాపము అని పెద్దలు చెప్పారు. ఎవరు పెద్దలు అంటే జ్ఞానులైన వాళ్ళు. సృష్టి నడకకి ఎలా ఇది ఆధారం, మరి వృద్ధులను వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు అది సృష్టిలో ఇబ్బంది అవుతుందిగా. మనం జంతువులం కాదుగా, మనుషులంగా, అంటే జంతువుల మీద బెటర్ జాతిగా. అలా ఒకటి. రెండు, పెళ్లి చేసుకున్నావు, భార్య భర్త వచ్చారు అంటే ఇంక బాధ్యత ఏర్పడింది, నువ్వు కావాలని చేసుకున్నావు, శారీరక సంబంధం పెట్టుకున్నావు, కొన్నాళ్ళు కాపురం చేసావు, పిల్లల్ని కన్నావు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు, మేము విడిపోతాం, మేము వెళ్ళిపోతాం అంటే ఈ పిల్లలు ఏమైపోవాలి, ఆ రెండో వ్యక్తి ఏమైపోవాలి, మీ ఇద్దరు సర్దుకోకపోతే అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి అంటేనే సర్దుబాటు అన్నప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిందే పెద్దలు. అది ఏ మతంలో అయినా సరే, మతాల్లో పెళ్లిళ్ల విధానాలు తేడాగా ఉండొచ్చు, వాళ్ళు పాటించే ఆచార సాంప్రదాయాలు తేడాగా ఉండొచ్చు, కానీ దాని మూల సూత్రం ఒకటే, ఏంటంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి. నేను చెప్పింది విధానం, ఇది సత్యం, ఇది మూలం ఇదే. ఎక్కడైనా ఆచార సాంప్రదాయాలు వేరుగా ఉండొచ్చు, ఇలా చెప్పకపోవచ్చు, అంటే ఈ పదాలు పలక్కపోవచ్చు. ధర్మేచ అంటే ధర్మకార్యములందు, ధర్మకార్యములు ఏంటంటే బాధ్యతలన్నీ నిర్వర్తించేటప్పుడు. ధర్మము, ఒక మనిషి ధర్మము ఏంటి అంటే తను చేయవలసిన అన్ని పనులు మొత్తం, నీ బాధ్యతలు ఒక మనిషిగా, నీ తల్లిదండ్రుల నుంచి, నువ్వు పుట్టుక నుంచి తల్లిదండ్రుల ఆధారంగా అక్కడి నుంచి మొదలుకొని నువ్వు మరణించే వరకు నువ్వు చేసుకున్న పెళ్లి కానీ, నీకు కన్న పిల్లలు కానీ, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్ని బంధాలతో ఎవరు ఎంతవరకు ఏం చెయ్యాలి, అది బాధ్యత. ఎప్పుడు బాధ్యత ఏంటి, నీ మీద ఆధారపడి ఉన్న జీవులు. అందుకని నీ బాధ్యతలు, ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ నీ బాధ్యతలు ఏంటి, డబ్బు సంపాదించేటప్పుడు నీ బాధ్యతలు ఏంటి, అలా మనిషికి మొత్తం ధర్మాలు ఉన్నాయి. సమాజంలో తిరిగేటప్పుడు సమాజ ధర్మం ఉంది, కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ ధర్మం ఉంది, వ్యక్తిగతంగా నీ శరీరాన్ని రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు నీ వ్యక్తిగత శారీరక ధర్మం ఉంది, మానసిక ధర్మం ఉంది. నీ మనసును రక్షించుకోవాలి, శరీరాన్ని రక్షించుకోవాలి, లేకపోతే నువ్వు కుటుంబాన్ని ఎలా కాపాడుతావు, సమాజంలో ఎలా చక్కగా ఉంటావు. కాబట్టి అన్ని ధర్మాలు ఇవన్నీ చేస్తూ మళ్ళీ నేను అనంత ఆత్మశక్తిని ఎరుకను నువ్వు తెలుసుకోవటం నీ అత్యధిక ధర్మం, లేకపోతే జీవితమే వృధా అయిపోతుంది. అలానే మానేయాలంటే మానేయకూడదు. ఒకళ్ళు ఏమండి మీకు డౌట్ రావచ్చు, నేను ఆత్మశక్తినన్నా తెలుసుకోగలను ఈ వదిలేసి, లేదా ఆత్మశక్తిని వదిలేసి నేను ఈ జీవితంలో ధర్మాన్ని పాటించగలను అంటే, మొట్టమొదటి మహాత్ములు చెప్పింది ఏంటంటే ఈ ధర్మాలు, ఈ బాధ్యతలే పాటించగలను. తర్వాత ఆత్మశక్తిది. ఎందుకని వరుస ఇచ్చారు, ధర్మేచ ధర్మకార్యములందు, అర్థేచ డబ్బు సంపాదన ఎందు. ధర్మకార్యములంలో అంటే మొత్తం బాధ్యతలు, అర్థేచ డబ్బు సంపాదన ఎందు అంటే ధనం సంపాదించకపోతే అసలు భూమి మీద బతకడానికే ఛాన్స్ లేదు. అందుకని ధనం ఖచ్చితంగా అందరూ సంపాదించాల్సిందే. కాబట్టి ధన సంపాదన అనేది ఒక మనిషి జీవితంలో అత్యధికమైన ప్రథమ భాగము, నువ్వు బతకడానికి అది అవసరం. డబ్బు సంపాదన ఎందు, ధర్మేచ అర్థేచ కామేచ. కామేచ అంటే కోరికలు తీర్చుకునేటప్పుడు, శారీరక కోరికల నుంచి ప్రతి చిన్న విషయం కోరికే, అవసరాలు కోరికలు తీర్చుకునేటప్పుడు. డబ్బు సంపాదించేది అందుకేగా, పెళ్లిళ్ళు చేసుకునేది కోరికలు తీర్చుకోవడానికేగా. సంస్కృతంలో కామము అంటే శారీరక సంబంధం ఒక్కటే కాదు, మొత్తం కోరికలన్నీ, అవసరాలన్నీ కోరికలన్నీ. కోరికల యందు ధర్మేచ అర్థేచ కామేచ, చివరిలో మోక్షేచ అంటే అనంతాత్మశక్తిని నేను అని తెలుసుకునేటువంటి ప్రయత్నములో కూడా నాతి చరామి, నిన్ను వదలను అంటే నా అతి, నా తి అంటే నా అతి, చరామి, చరామి అంటే చరించను, నడవను, అతి అంటే అతిక్రమించి, నా అతి నిన్ను అతిక్రమించి నిన్ను వదిలేసి నడవను అని. నిన్ను వదిలేసి నడవను అని వెళ్ళి చేసుకొని, నాకు అబ్బెబ్బే నా బెళ్ళ ముసలిది అయిపోయింది, ఇప్పుడు నాకేం సేవలు చేయలేదు, నాకు సేవలు చేయడానికి చాలా మంది దొరికారు, నా పిల్లలు నా మాట వినరు, నాకు ఎదురు చెబుతారు, నన్ను దేవుళ్ళ పూజించరు, నా ఫోటోలు పెట్టుకొని ఆరతలు ఎవరు, అందుకని నేను ఆమెను వదిలేశాను. నేను ఇప్పుడు నాకు ఆరతలు ఇచ్చేవాళ్ళు దొరికారు, వాళ్ళు నన్ను పూజిస్తారు, నా కాళ్ళు పట్టుకుంటారు, నా మీద పడి వాళ్ళు నన్ను దేవుడిగా భావించుకొని తిరుగుతారు, నేను వీళ్ళందరినీ వదిలేసి తిరుగుతానంటే ఇంక నీకు అర్థం.
పాపం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. ప్రతి వ్యక్తికి అతని శరీరం వదిలే లోపల, ఆమె శరీరం వదిలే లోపల నా ప్రగాఢ నమ్మకం, అంటే నా ప్రగాఢ నమ్మకం, శరీరం వదిలే లోపల వాళ్ళు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి పాప పుణ్యములన్నీ కూడా గుర్తు చేయబడి అనుభవించబడి ఈ కార్యము చేయటం చేత నేను ఈ పుణ్యమును, అంటే ఈ భోగమును అనుభవిస్తున్నాను, ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నాను, ఇదిగో ఈ కార్యములు చేయటం చేత నేను ఈ దుఃఖములు అనుభవిస్తున్నాను, ఈ నరకములు అనుభవిస్తున్నాను, ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అనేది తెలుసుకొని అన్నీ అనుభవించి అదే వృద్ధాప్య దశ. జీవుడు అప్పుడు శరీరాన్ని వదులుతాడు. పైకి మనకి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, మేము దేవుళ్ళం అని చెప్పొచ్చు, మహాత్ములు అని చెప్పొచ్చు, గురువులు అని చెప్పొచ్చు. అంటే నేను వాళ్ళని విమర్శించట్లా, ఇంకా అంతకంటే హైయెస్ట్ క్యాడర్లు లేవుగా, అందుకని దొంగనాటకాడలు ఆడే వాళ్ళ గురించి చెబుతాను. ఎన్ని గొప్పలైనా చెప్పొచ్చు, కానీ వాళ్ళ అంతరంగంలో వాళ్ళు పడే శారీరక బాధలు, మానసిక బాధలు, వాళ్ళకు ఉండే ఇబ్బందులు, ఇవన్నీ కూడా నీ వలన సృష్టిలో ప్రపంచానికి కలిగినటువంటి నష్టములు. ఎంతకంటే ప్రమాదకరమైనది ఏంటి, ఇంకోటి ఉంది. ఏంటి అంటే మనుషులను ఆధ్యాత్మిక మార్గంలో తప్పుదోవలో నడిపించడం. అనేక మార్గాలు ఏర్పరిచారు ఎవరికాళ్ళు. ఎందుకు ఏర్పరిచారు? తప్పేం లేదు, చక్కగా అందరినీ మంచి నేర్పి మీరు మంచిలో తీసుకెళ్తే ఓకే. కాదు, అది ఎవరికి తెలుస్తుంది? నడిపేవాడికి తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు నమ్మినోళ్ళు, వాళ్ళు నమ్మారు. ఇప్పుడు నాకు దేవుడు కనపడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా ప్రతి దానికి దేవుడు 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 అని వాడతారు వాళ్ళు. ముందు అంటే వాక్యానికి ముందు దేవుడి పేరు, వాక్యానికి వెనకాల దేవుడి పేరు, వాళ్ళది అసలు ఏమీ లేనట్టుగా మాట్లాడతారు. కానీ మొత్తం చేసేదాళ్లే, నువ్వు దక్షిణిస్తే పుచ్చుకునేదాళ్లే. దేవుడు లేడుగా అక్కడ. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ సేవలన్నీ పుచ్చుకునేదాళ్లే, నువ్వు ఇచ్చే డబ్బులు పుచ్చుకునేదాళ్లే, నువ్వు పనులు చెప్పేదాళ్లే, నీ చేత పనులు చేయించేదాళ్లే, నీ పనుల ఫలితాన్ని అనుభవించేదాళ్లే. కానీ వాడేది మాత్రం దేవుడి పేరు, కనపడని దేవుడి పేరు. వాక్యానికి ముందు దేవుడి పేరు, వాక్యానికి వెనకాల దేవుడి పేరు. అది ఒకవేళ నిజంగా నువ్వు వాళ్ళకి మంచి చేస్తూ ఉంటే మాత్రం నో డౌట్ అది నీ హృదయానికి తెలుస్తుంది, నేను మంచి చేస్తున్నాను అని. నిజంగా నువ్వు మంచి చేస్తా ఉంటే అందరూ ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్తావు, నిన్ను అనుసరించిన వాళ్ళు వెళ్తారు, నీకు సద్గతులు వస్తాయి. అంటే ఎందుకంటే ఉన్నతుడుగా ఉన్నతురాలుగా తయారవుతావు. కాదు, నేను చేస్తుందే ఇది ఒక నయవంచన కుట్ర, ప్లాండ్ గా చేశాను కీర్తి ప్రతిష్టలు పొందడానికి, నేను దేవుణ్ణి అయిపోవడానికి, గురువుని అయిపోవడానికి, గురువుణ్ణి అయిపోవడానికి నాటకాలు ఆడుతున్నాం, మాకు తెలుసు ఇందులో అబద్ధం ఉందని తెలుసు, మోసం ఉందని తెలుసు, ప్రజల్ని నమ్మిస్తున్నాం, మేము బాగా నమ్మించగలిగాం వేల లక్షల కోట్ల మందిని అని నువ్వు అలా నమ్మిస్తూ దేవుడి పేరుతోనో మతం పేరుతోనో మార్గం పేరుతోనో ఏదో ఒక రకంగా భక్తి పేరుతో ప్రజల్ని నమ్మిస్తూ మోసం చేస్తూ వెళ్తే నీ అంతరాత్మకు తెలుసు. నిన్ను కోట్ల మంది నమ్మొచ్చు, కానీ నీ అంతరాత్మకు తెలుసు నువ్వేం చేస్తున్నావు. దానికి వచ్చే శిక్షలు మాత్రం భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఎన్ని జన్మలు ఏ విధంగా ఎత్తవలసి ఉంటుందో తెలియదు. ఎందుకంటే అన్ని మోసములలోకి అత్యధిక ఘోరమైన మోసం ఏంటంటే ఒక మనిషిని తన నిజస్వరూపమును తాను తెలుసుకోనివ్వకుండా అనంత ఆత్మశక్తి స్వరూపులైనటువంటి అందరూ ఇక్కడ ఉన్నాయన్ని మొత్తం విశ్వమంతా అనంత ఆత్మశక్తి స్వరూపమే. అయితే అందులో మనుషులకు తెలుసుకునే అవకాశం చాలా దగ్గరగా ఉంది, మిగిలిన వాటికి అంత అవకాశం లేదు. అటువంటి అవకాశం ఉన్న మనిషిని ఆ వైపు నడపకుండా, అవి తెలుసుకోనివ్వకుండా వాళ్ళని భ్రమంలో పెట్టేసి మాయలని మహిమలని పక్కదోవలకు నడిపించేస్తే మహాపాపము. అందుకని ఎవరైనా సరే ఆధ్యాత్మికతలో మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మూసుకు కూర్చోండి, విషయం అంతే. ఆ పాపం మీ ఇంట్లోకి వస్తుంది, మీ ఒంట్లోకి వస్తుంది. మీరు చేసిన పనుల ఫలితాలు సత్కర్మలైతే మీరు గమనించుకోండి, మీ ఇల్లు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు చేసిన పనుల ఫలితాలు దుష్కర్మలైతే మీ ఇల్లు కృషించిపోతూ ఉంటది, మీరు కృషించిపోతుంటారు, మీరు నశించిపోతూ ఉంటారు. మీకే తెలిసిపోద్ది. ఒక చెట్టు విత్తనం పెట్టామండి, ఆ విత్తనం పెట్టి విత్తనం మంచిదైతే చక్కగా దాన్ని మనం పెంచి పోషిస్తుంటే సరైన విధానమే అయితే దానికి చక్కటి నీరు, చక్కటి గాలి, చక్కటి మట్టిలో మంచి ఎరువు, చక్కటి సూర్యరశ్మి అన్ని తగులుతున్నాయి అనుకోండి, అది చక్కగా పెరుగుద్ది. అది చక్కగా పెరిగి మంచి కాయలు, పళ్ళు, పువ్వులు అన్నీ ఇస్తుంది. అభివృద్ధి పదం వైపు వెళ్తా ఉంటుంది, చెట్టు వికాసం కనపడతా ఉంటుంది. లేదు దానికి సరిగ్గా దొరకట్లేదు అనుకోండి, చెట్టు వాడిపోతా ఉంటుంది, వంకరలు టెంకర్లుగా అయిపోతా ఉంటుంది, దానిలో సరైన ఎదుగుదల ఉండదు. ఎంత చేసినా ఆ మొక్కలు కొమ్మలు చావలేక బతకలేక అలాగే ఉంటాయి. అది అసలు సరైన కాయలు కాయదు, కాసినా కూడా ఆ కాయల్లో బలం ఉండదు, రకరకాల వంకరలు తిరిగిపోయి ఉంటాయి, సరైన పువ్వులు పూయదు, బలం ఉండదు. ఆ పువ్వులన్నీ పేలవంగా కనపడితే మనకు తెలిసిపోతా ఉంటుంది.
ఈ చెట్టులో ఓపిక లేదు, ఇది నశించిపోయేలా కృషించిపోయేలా ఉంది, కానీ బలంగా ట్రై చేస్తుంది బతుకుదామని అని. అలాగే మీ ఇళ్ళు కనపడిపోతాయి. తప్పులు చేసేవాళ్ళు ఇల్లు, పొరపాట్లు చేసేవాళ్ళు ఇల్లు, అది ఆధ్యాత్మికమైన భౌతికమైన. వాళ్ళ శరీరం కనపడిపోద్ది, వాళ్ళ శరీరంలో వాళ్ళ ముఖంలో అసలు ఆ తేజస్సు ఉండదు. శరీరం దారుణాతి దారుణమైన హీనాతి హీనమైన ఒక శవం తిరుగుతున్నట్టుగా కనపడుద్ది. మేకప్లు వేసుకుంటారంటే ఒక స్వచ్ఛమైన హృదయానికి అద్భుతమైనటువంటి స్వచ్ఛత మనసులోనే కనపడతా ఉంటుంది. అలా అసలు ఏముండదు. అభివృద్ధి చెందడం అంటే ఏంటి? డబ్బులు పోగేసి అద్భుతంగా ఆనందంగా ఏదో అయిపోవటం కాదు. అభివృద్ధి చెందడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు హాయిగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు, ఉన్నదాంతో తృప్తిగా ఉంటావు, చక్కగా నీ పిల్లలు ఏదో చదువుకుంటారు, పెద్ద పెద్ద కష్టాలు సమస్యలు ఏమి ఉండవు, ఉన్నంతలో జీవితం హాయిగా సాగిపోతూ ఉంటది, సుఖంగా సాగిపోతూ ఉంటది. నీవు నీ ఇంట్లో వాళ్ళు తెలివిగా ఉంటారు, అంటే తెలివిగల వాళ్ళై ఉంటారు. మంచి వాళ్ళకి మేధాశక్తి బాగా పనిచేస్తుంది, దుర్మార్గులకి మేధాశక్తి మందగించిపోద్ది. వాళ్ళు లోభులు అవటము, రకరకాల తప్పులు చేయటం, అంటే జ్ఞానాభివృద్ధి ఉండదు. వాళ్లే తప్పుడు పనులు చేసుకునేలా మూర్ఖత్వం మూఢత్వం ఆవహిస్తుంది తప్పులు చేసేవాళ్ళు. బుద్ధి సరిగ్గా పనిచేయదు. బుద్ధి వికాసం ఉన్నోడికి జ్ఞానంతో ఉంటారు. అందుకని ఆ జ్ఞానంతో ఉన్నోళ్ళు వాళ్ళ పనులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ ఇల్లు కానీ అన్ని జ్ఞానవంతంగా చక్కగా వెళ్తుంటాయి. ఉన్నదాంతో సంతృప్తిగా హాయిగా ఉంటారు, ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర దుఃఖాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు, శాంతిగా ఉంటారు. అలా ఒక అభివృద్ధి తెలుస్తూ ఉంటుంది, ఒక నాశనము తెలుస్తూ ఉంటుంది. అందుకని అన్నిటిలోకి పెద్ద ప్రమాదకరమైన మోసం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక మోసం, భక్తి మోసం, దైవ మోసం. దైవం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, ఆధ్యాత్మికత పేరు మీద కానీ ప్రజల్ని మనకు అనుకూలంగా మలుచుకుని మన కీర్తి ప్రతిష్టల కోసం, మనది సాగటం కోసం, మన వ్యవస్థ కోసం, మనం ఏదో అయిపోవటం కోసం చేసేటువంటి పనులున్నాయే, ఆ చేసే వ్యక్తుల్ని అనుసరించే అనుచర గణం, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చూసుకుంటే విచ్ఛిన్నమైపోయి రకరకాలైనటువంటి అనేక వికారాలకు లోనయ్యి నాశనాల వైపు వాళ్ళ ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. ఒకటే, ఇది నేను చెప్పేది కాదు, సృష్టిలో మీరు పరిశీలించుకుంటే అర్థమైపోద్ది. సింపుల్ అసలు వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ ఇళ్ళు కానీ, ఎదుగుదల కానీ అంతా తరిగి నశించిపోతా ఉంటది. వాళ్ళు అనుసరించే వాళ్ళ ఇళ్ళు కూడా అలాగే ఉంటాయి. అయినా ఇంకా ఏదో పాపం వాళ్ళు ఎలా వెళ్తా ఉంటారు, కానీ అభివృద్ధి ఉండదు, నశింపు వైపు వెళ్ళిపోతుంటారు. ఇదంతా కాలాంతరంలో చాలా దీర్ఘకాలం పట్టేది కాబట్టి ఇంకా 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 ఏదో అనుకుని వెళ్తా ఉంటారు. అసలు అంటే ఇది ఆధ్యాత్మిక దైవపరం మీద చేసేది చాలా పెద్ద అన్యాయం అని చెబుతున్నాను. ఎందుకని? మనిషి తాను అనంత ఆత్మస్వరూపుడనన్న ఎరుకను పొందడానికి జీవి జన్మనెత్తాడు. జీవి జన్మ యొక్క సాఫల్యత ఏంటంటే తన అనంత ఆత్మశక్తినన్న ఎరుకను పొందటం. దాని నుంచి తప్పించేసి పక్కదోవలు పట్టించేసాం, చాలా ప్రమాదం అది, మహాపాపం అది. సరే, మిగిలిన పాపాలు ఏంటంటే ఆత్మశక్తిని పక్కన పెట్టేస్తే చివరిది కదా మోక్షం, ధర్మార్థ కామములు. ధర్మము అంటే నువ్వు చేయవలసిన బాధ్యతలు, నీ తల్లిదండ్రులను చూడటం, నీ కుటుంబ సభ్యులను చూడటం, అదంతా నీ ధర్మాలు. నా ధర్మాలు వదిలేసి నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తానన్నావు అనుకో, ఉద్ధరించిన ఫలం నీకు అక్కడ వస్తుంది, ధర్మాన్ని వదిలేసిన ఫలం ఇక్కడ వస్తుంది. అనుభవించాల్సిందే, నీ ఇష్టం. చాలా మంది ఇల్లు వదిలేసి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే బోర్ కొడుతుంది. కొంతకాలానికి పెళ్ళం బోర్ అయిపోద్ది, మొగుడు బోర్ అయిపోతాడు, ఇంటికి వస్తుంటే కుటుంబ బాధ్యతలు, మనుషులు బోర్ అయిపోతారు, ఎప్పుడు సుఖాలు కావాలని కాంక్ష కదా మనిషికి. కానీ ధర్మ నిర్వహణ చేసేవాడికి అలా ఎప్పటికీ ఏది బోర్ అనిపించదు, అసలు బోరే కొట్టదు వాడికి. ధర్మ నిర్వహణ చేసే స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఆనందంగా చేస్తారు, చక్కగా ఇది నా కర్తవ్యం, నేను చెయ్యాలి, ఇది నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, నా జీవితం, నా శరీరం, నాకు ఈ సృష్టి ఇచ్చిన అద్భుతమైనటువంటి శరీరం. అసలు ఇలాంటి శరీరాన్ని ఎవరన్నా తయారు చేయగలరా? ఎంత అద్భుత శరీరాన్ని నాకు ఇచ్చింది, దీంట్లో ఇంద్రియాలను కూర్చిపెట్టింది, చక్కగా సుఖభోగాలు అనుభవిస్తూ కుటుంబ జీవితం గడుపుతూ మోక్షం వరకు సాగమందే. నేను అలా జీవిస్తూ నా బాధ్యతలన్నీ సక్రమంగా చేస్తూ మోక్షం వైపు సాగుతాను అని ఆనందంగా సాగుతారు వాళ్ళు. వాళ్ళకి డబ్బులు భోగాలు ప్రధానం కాదు, బాధ్యతలు ప్రధానం, ధర్మం ప్రధానం. ధర్మం అలా ధర్మంగానే డబ్బు కూడా సంపాదిస్తారు. అర్థం ధర్మంలో భాగమే. అన్యాయ ధనాన్ని స్వీకరించరు. అలా కోరికలు ధర్మంగా తీర్చుకుంటాడు. అన్ని ధర్మంలో ఇమిడిపోతాయి. బాధ్యతలు ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నారో ఇప్పుడు ఆటోమేటిక్గా తర్వాత వచ్చేది మోక్షమే. ఇప్పుడు ధర్మంలో అర్థము కామము ఎప్పుడైతే ఇమిడిపోయిందో నెక్స్ట్ వచ్చేది మోక్షమే. నీకు ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే ఇందులో ఇమిడిపోగలిగావో అప్పుడు నువ్వు నీ శరీర దేహభ్రాంతిని కంట్రోల్ చేయగలిగితేనే అలా కుదురుతుంది. ఇప్పుడు శరీరంలో పంచేంద్రియాలు ఇచ్చింది నేను అనుభవించమని కదా,
నీ కళ్ళు పెట్టింది చూడమని కాదా, చెవులు పెట్టింది వినమని కాదా, నోరిచ్చింది మాట్లాడమని కాదా, నాలుగు పెట్టింది రుచి కోసం కాదా, స్త్రీ పురుష శారీరక అవయవాలు ఇచ్చింది సుఖపడమని కాదా, స్త్రీని విడిగా సృష్టించింది పురుషుణ్ణి విడిగా సృష్టించింది సుఖపడమని కాదా? అది మన ప్రణాళిక, అది సృష్టి ప్రణాళిక కదా. మనం తెచ్చుకున్నాం ఈ శరీరాలు, అసలు మనం సృష్టించగలమా? ఒక మనిషిని తయారు చేయమనండి, స్త్రీ పురుషుల్ని తయారు చేయమనండి, వాళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా ఒక వ్యవస్థ చేయమనండి, అసలు మనిషి వల్ల అవుద్దా? ఇది అద్భుతమైన శరీర నిర్మాణం, సృష్టి చేసిన కూర్పు. ఆ కూర్పులో నేనేం చెప్పారు? ధర్మంగా వెళ్ళవయ్యా అన్ని అనుభవించుకుంటా అన్నారు. ఎవరొద్దన్నారు అసలు నిన్ను? అధర్మం అంటే నీలాంటి పక్క జీవుల్ని ఇబ్బంది పెట్టకుండా జీవించు అన్నారు. అంతే, సింపుల్ అయిపోయింది ఆ స్టోరీ. ఎందుకు జీవించలేవు ఇబ్బంది పెట్టకుండా? అది ఇక్కడ. ఎందుకు జీవించలేవు అంటే నేననే అహంకారంతో నీకు ఎప్పుడు సుఖాలు కోరుకుంటున్నావు, నువ్వు ఇంకో మనిషికి ఇవ్వాలనుకోవట్లా, తీసుకోవాలనుకుంటున్నావు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే అందరూ నాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నావు, అందరూ అన్ని వేళలా నాకే అనుకూలం కావాలనుకుంటున్నావు. అది ఎలా కుదురుతుంది? జీవితం అంటే అడ్జస్ట్మెంట్. ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు రోడ్డు మీద ట్రాఫిక్ లో బండి వేసుకెళ్ళావు అనుకో, నువ్వు అడ్జస్ట్మెంట్. నువ్వు తప్పుకోవాల్సిన చోట తప్పుకోవాలి, నువ్వు స్పీడ్గా వెళ్ళాల్సిన చోట వెళ్ళాలి. నేను స్పీడ్గా వెళ్ళిపోతా ఉంటాను, అందరూ తప్పుకోండి, మీరే తప్పుకోండి, నా ఇష్టం, నేను వెళ్ళిపోతానన్నావు అనుకో, నువ్వే వెళ్ళి ఎవరినో గుద్దుకొని వస్తావు, లేదా పడి కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకుంటావు. ఎందుకంటే ట్రాఫిక్ అది, అందరూ వెళ్ళే రోడ్డు, అందరి రోడ్డు అది, అందరికీ దాని మీద హక్కు ఉంది. అలాగే ఎవరి జీవితం మీద వాళ్ళకి హక్కు ఉంది, అందరికీ ప్రపంచం మీద హక్కు ఉంది. ఆ హక్కు సృష్టి కల్పించింది. కాబట్టి ఎవరి హక్కులు వాళ్ళు వాడుకొని, ఎవరి హక్కులు కాలరాయికు, ఎవరి హక్కులకి భంగం కలిగించుకో, నీ హక్కు నువ్వు వాడుకో, నీ సుఖం నువ్వు. అది అద్భుతమైంది సృష్టి నిర్మాణం. ఆ సృష్టి నిర్మాణాన్ని ఆనందంగా వాడుకోవయ్యా అంటే, ఆ సృష్టి నిర్మాణాన్ని అందంగా వాడుకో తల్లి అని చెబుతుంటే, నేను మళ్ళీ అందరూ నాకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి అడ్డం వెళ్తాను, వీళ్ళకి అడ్డం వెళ్తాను, లేదా వాళ్ళందరూ నాకు అడ్డం వస్తున్నారు అని ఎప్పుడు ఈ కాకమ్మ కబుర్లు, ఈ అడ్డాల కథలే చెప్పుకుంటా ఉంటే అసలు ముందుకు ఎప్పుడు వెళ్తాం? అందుకే ఆధ్యాత్మికత వచ్చింది. మహాత్ములు చెప్పారు ధర్మజీవనం. ఒకవేళ నీకు అర్థం కాలేదు, ఆయన తప్ప నాది తప్ప, ఆవిడ తప్ప నాది తప్ప అంటే సర్దుకోవడం అలవాటు చేసుకోండి, క్షమించడం నేర్చుకోన్నారు. పోన్లే ఎదుటోడిది తప్పు, క్షమించడం నేర్చుకున్నారు. ఎందుకని? జంతు లక్షణాలు కాదు ఈ పీక్కు తినడానికి, మనం మనుషులం. ఓర్పు పెంచుకోమన్నారు, దయ పెంచుకోమన్నారు, జాలి పెంచుకోమన్నారు, కరుణ పెంచుకోమన్నారు, ప్రేమ నేర్చుకోమన్నారు, ఇవ్వటం నేర్చుకోమన్నారు. ఇచ్చిపుచ్చుకోవటాలు సమానంగా ఉంటేనే వ్యవస్థ సరిగ్గా నడుస్తుంది అని చెప్పారు. ఇదంతా ముందు బేసిక్ పాయింట్. ఇవన్నీ చేయకుండా మోక్షంకి వెళ్ళలేరు. ఎందుకని? ఇవన్నీ చేయగలగటం అనేది సాధన. నేను ఎవరిని బాధ పెట్టకుండా, నన్ను కూడా నేను బాధ పెట్టుకోకుండా, ఎక్కడికక్కడ సర్దుకుంటూ నా సుఖాలను నేను అనుభవిస్తూ, నా ఎదుటి వాళ్ళకి ఇవ్వవలసిన సుఖాలను అందిస్తూ, నా బాధ్యతలు నేను నిర్వహిస్తూ, నాకు అవసరమైనవి నేను సమకూర్చుకుంటూ, నా ధర్మాలన్నీ కరెక్ట్గా నేను ఎప్పుడు చేయగలుగుతాను? నా మనసు శరీరము నా అదుపులో ఉన్నప్పుడు. అది నా అదుపు తప్పి, లేదు నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవాలి, తాగేయాలి, తినేయాలి, అనుభవించాలి, పొడిసేయాలి, లాగేయాలి, తీసుకోవాలి, పీక్కోవాలి, లాక్కోవాలి అందనుకోండి, అన్ని అన్యాయాలు చేస్తాను. అప్పుడు నువ్వు అన్యాయాల్లో చిక్కుకుపోతూ అలా సాగుతూ మరణిస్తావు, దాని కర్మ ఫలితాలను అనుభవిస్తావు, అన్యాయాల కర్మ ఫలితాలు. కాదు, నేను చక్కగా ఎవరిని ఇబ్బంది పెట్టిన, ఎవరిని మోసం చేయను, అలానే నేను సుఖపడతాను, నా భార్య ఉంది, నా భర్త ఉన్నాడు, నేను సుఖపడతాను, నా పిల్లలు ఉన్నారు, నేను సుఖపడతాను, చక్కగా నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాను, నా యజమానుల పట్ల విశ్వాసంగా ఉంటాను, నా దగ్గర పనిచేసే వాళ్ళని ప్రేమగా చూసుకుంటాను, నా కుటుంబ సభ్యుల్ని ప్రేమగా చూసుకుంటాను, నాతో ఉన్న అందరినీ ప్రేమగా చూసుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరి వల్లనే నాకు అన్ని సమకూరుతున్నాయి కనుక, నేను ఇంత హాయిగా ఉంటున్నాను కనుక, నిరంతరం నేను కోరుకోవటమే కాదు, నేను కోరుకున్న దానికి బదులుగా, నేను పుచ్చుకున్నంత దానికి బదులుగా మళ్ళీ ఎంత పుచ్చుకున్నానో అంత అందరికీ తిరిగి అందిస్తాను. ఆ లెక్క నాకు సరిగ్గా తెలియకపోతే కొంచెం ఎక్కువే అందిస్తాను. మరీ లెక్కలేసుకుని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను ఇవ్వగలిగినప్పుడు కొంచెం ఎక్కువే ఇస్తాను. అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఏదైనా అనేటువంటి ఒక మంచితనాన్ని నేర్పేది ఆధ్యాత్మికత. నేను ఎక్కడంటే నేను ఇవ్వలేనండి, కనపడినోడి కల్లా ఇవ్వలేను, ప్రతివాడి దగ్గర తీసుకుంటానంటే ఇంకా దానికి అర్థమే ఉంది. ఇందులో అసలు ఏ కష్టత లేదు. నువ్వు మంచోడు అయితే, నువ్వు మంచిదాని అయితే అసలు ఇన్ని ఉపన్యాసాలే అక్కర్లే, నీకే అర్థమైపోద్ది. అసలు కష్టమే లేదు. ఎందుకని? ఇచ్చిపుచ్చుకోవటమే జీవితం. ఇప్పుడు భార్య వచ్చింది, పెళ్లి చేసుకున్నాం, భర్త వచ్చాడు, పెళ్లి చేసుకున్నాం, ఆయనకి కావాల్సిన సుఖాన్ని ఆయనకి ఇవ్వు, ఆయన అవసరాలు తీర్చు, ఆయనకి ఏం కావాలన్నీ సమకూర్చి పెట్టు, నీ భార్య ధర్మాలు చేయి. అలాగే ఆయన్ని నీకు అన్ని చేసి పెట్టమని, నీ భర్తకి ఏం కావాలి, నీ భార్యకి ఏం కావాలి నువ్వు చేసి పెట్టవయ్యా, అన్ని ధర్మాలన్నీ తీర్చు. అందుకే పెళ్లి చేసుకున్నారు. ఆమె కోరికలు తీర్చు, ఆమెకు అవసరమైనవి తీర్చు, ఆమెకి ఏం అవసరమో అవన్నీ చేసి పెట్టు. ఈ రెండు ఎలా ఉండాలి? మీ పరిధిలో. మీ పరిధిలో అంటే మీకున్న ధనము,
మీకున్న శారీరక బలాలు, మీకున్న మానసిక బలాలు, మీకున్న కుటుంబ వ్యవస్థలు, అవసరాలు, మీ సామాజిక స్థితిగతుల్లో మీరు సుఖపడండి. అసలు మీ జోలికి ఎవరు వస్తారు? రారుగా. మిమ్మల్ని సుఖపడద్దని ఎవరు చెప్పారు? అసలు భార్యాభర్తలు పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా అసలు దేశమే కల్పించిన హక్కు. చక్కగా హాయిగా తిరగండి. మీరు ఎవరొద్దన్నారు? సంతోషంగా ఉండండి, ఇల్లు కట్టుకొని హాయిగా సుఖపడండి, పిల్లల్ని కనండి, పెంచుకోండి. అదేగా కుటుంబ వ్యవస్థ. మొత్తం ప్రపంచం అంతా అంగీకరిస్తుంది కదా దీన్ని. అందుకని నేను ఎవరికో ఏమీ చేయలేను, నా వల్ల కాదు అంటే అసలు ఎవరికో ఎందుకు చేయాలి? నువ్వు నీ ధర్మాలు నువ్వు చేయి. కనబడిన చోటల్లో నా నేను చంపుకొని నీ నేను చంపుకోవటం అవసరం లేదు. నేనుని ఎక్కడా నువ్వు పుచ్చుకున్న చోటు ఇవ్వు. పుచ్చుకున్న చోట ఇవ్వకపోతే అక్క. ఇప్పుడు తల్లిదండ్రులు పెంచారండి, పుచ్చుకున్నాం, మరి ఇవ్వాలిగా. ఇప్పుడు చిన్నతనం నుంచి తల్లిదండ్రులు పెంచారు, పుచ్చుకున్నాం, పెద్దోళ్ళం అయ్యాం. ఎప్పుడు వాళ్ళు వృద్ధులయ్యారు, వాళ్ళకి అవసరం వచ్చింది, మరి ఎలా వాళ్ళు చనిపోయేలో బతికే ఉంటారు కదా. ఆ వృద్ధాప్యంలో మరి వాళ్ళకి అన్నం ఎవరు పెడతారు? వాళ్ళు వృద్ధులైపోయారు, వాళ్ళ వల్ల కాదు కదా. చూపు తగ్గిపోయింది, శక్తి తగ్గిపోయింది, వెనుకిడి శక్తి తగ్గిపోయింది, శరీర బలం తగ్గిపోయింది. కొన్ని మన వాళ్ళు ఇసిగించవచ్చు, ఎన్ని బాధలైనా మనకు అనిపించవచ్చు, ఎందుకంటే అనిపిస్తుందట. కానీ మరి ఎవరు చూస్తారు? మరి చిన్నప్పుడు నువ్వు అన్ని బాధలు పెట్టావు, నీ మలమూత్రాలు ఎత్తారు, అన్నీ చేశారు, మరి ఎలా ఇప్పుడు? అలాగే ఎక్కడైనా ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడిని వాడుకున్నావంటే ఆ స్నేహితుడు నిన్ను వాడుకుంటాడు. వాడుకోవడానికి సిద్ధమైతేనే స్నేహితుడిని వాడుకో. అలాగే భార్యకి ఇవ్వగలను, ఆవిడ కోరికలు తీర్చగలను, ఆవిడ గౌరవం ఇవ్వగలను అనుకుంటేనే భార్యను తెచ్చుకో, అనుకుంటేనే భర్తను తెచ్చుకో, అనుకుంటేనే పిల్లలను కను. ఇందులో బలవంతమే ఉంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని బలవంతం చేసినోడు ఎవడన్నాడు ఇక్కడ? నేను పిల్లలు కనమని బలవంతం చేసినోడు ఎవడన్నాడు ఇక్కడ? నీకు అవన్నీ కావాలి, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, పెళ్లి కావాలి, సంతానం కావాలి, అన్నీ కావాలి, కానీ అనుకూలంగా కావాలి. అందరూ నీకే అనుకూలంగా ఉండాలి. మరి ఇది ఒక రాక్షస ప్రవృత్తి కదా. అది చెబుతుంది. అంటే మనకు చూపించేటువంటి అర్థము ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఎప్పుడు సత్యాన్ని చెప్పింది. ఆత్మజ్ఞానం చిట్ట చివరిది, దాన్ని తీసి పక్కన పెట్టండి. ముందు వ్యావహారిక జీవితాన్ని చూసుకోండి. ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్నలో రెండోది అదే. మొదటిదేంటి? అందరిలో నేను ఉన్నాను, అందరూ ఒకటే అని తెలుసుకోవడం ఎలా? ఇది ఆత్మజ్ఞానం. రోజు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుందాం. కానీ దీని తర్వాతది ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నేను అనేది ఉంటుంది కదా, నేను అనే భావన నాకు ఉంటుంది కదా. ఇది సాధ్యమేనా? నా నేను చంపుకొని ఒకరికి ఎంతవరకు చేయగలను? కొంచెం చెప్పండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అసలు ఇంకోళ్ళకి చేయాల్సిన నా నేను చంపుకొని ఇంకోళ్ళకి చేయటం అనేది ఎప్పుడు వచ్చింది? అసలు వాళ్ళతో నీకు సంబంధం ఉంటేనేగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా నేనుంది, ఓకే. ఎక్కడికి వెళ్ళినా నీ నేనుందంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా నీ నేనుకి అందరిని ఉపయోగించుకుంటున్నావు. జాగ్రత్తగానండి. ఎక్కడికి వెళ్ళినా నా నేనుంది అంటే ఈ శరీరం నేనన్న భావన ఉంది అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా నా శరీరానికి అవసరమైన వాటి కోసం నేను అందరిని ఉపయోగించుకుంటున్నా, నా నేను బతికించుకుంటున్నా, బలపరుచుకుంటున్నా. మరి నువ్వు ఉపయోగించుకున్నప్పుడు ఇవ్వాలి కదా. ఉపయోగం లేని వాళ్ళకి నువ్వు ఇవ్వక్కర్లేదు. అసలు నీకు సంబంధం లేని వాళ్ళకి నువ్వేం ఇవ్వక్కర్లేదు, నువ్వేం చేయక్కర్లేదు. అప్పుడు నేను చంపుకోవాల్సిన అవసరం ఏముంది? నా నేను చంపుకుంటున్నానన్న భావన అసలు నాకు రాదుగా. మీరు ఆలోచించుకోండి. నాకు సంబంధం లేదు. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారండి, అసలు మనకి ఏ సంబంధం లేదండి. వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఊరికి వాళ్ళ అబ్బాయి ఏదో అమెరికానో ఎక్కడికో వెళ్తానన్నాడు, వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్తానన్నా, వాళ్ళు ఏదో ట్రై చేసుకుంటున్నారు, వాళ్ళ గొడవలు వాళ్ళు పడుతున్నారు. ఊరినే మనకు పరిచయం కాబట్టి చెబుతున్నారు, వాళ్ళ బాధలు చెబుతున్నారు, వాళ్ళ కష్టాలు చెబుతున్నారు, వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, పిల్లలు తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతున్నారు, వాళ్ళని పంపేంత డబ్బు లేదు అనుకుందాం. ఇప్పుడు అది మనకేం సంబంధం? ఊరికిన విషయాలు చెబుతున్నారు, వింటున్నాం. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మనం పంపాలా? అది మన బాధ్యత. నేను చంపుకొని వీళ్ళు నాకు చెబుతున్నారు, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయిని నేను పంపాలని మనం అనుకోవాలి. మనకేం పని? అది ఏదో కాఫీ ఇస్తాం, టీ ఇస్తాం, కాసిన మంచినీళ్ళు ఇస్తాం, అన్నం లేదంటే ఓ పూట పెడతాం. అది కూడా రోజు మనం ఎందుకు పెడతాం? వాళ్ళేం మనకు పెట్టలేదుగా. నువ్వు మానవత్వంతో సాయం చేయి, అది వేరు. కానీ నీ ధర్మము బాధ్యత కాదు. అది మానవత్వం ఉంటే సాయం చేయి. కానీ నువ్వు ఎక్కడ నీ మనసును చంపుకోవాల్సి వస్తుంది? అక్కడ ప్రశ్నలోనే ఉంటుంది. చంపుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? అది తప్పనిసరిగా భరించవలసిన ప్రదేశం. వాళ్ళు నీ వాళ్ళు అయి ఉంటారు, నువ్వు వాళ్ళని వాడుకొని ఉంటావు, వాళ్ళతో అవసరాలు పొందుతూ ఉంటావు, వాళ్ళని వదులుకోలేవు. వాళ్ళని వదులుకోలేవు అన్న చోటే మనసును నేను చంపుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎదిరించలేవు, వాళ్ళని వదులుకోలేవు, వాళ్ళతో అవసరాలు ఉన్నాయి అంటే వాళ్ళని వాడుకుంటున్నావు. వాడుకునే చోట నువ్వు తిరిగి ఇవ్వాల్సిందే.
ఎలా అయినా సరే ఇవ్వాల్సింది. అప్పుడు చంపుకుంటున్నానన్న భావనే రాదు కదా. వస్తుంది అంటే అర్థం ఏంటి? నేను నిలబడలేకపోతున్నాను, ధర్మంలో నిలబడలేకపోతున్నాను. ఇప్పుడు నేనున్నాను, నా భార్యను వాడుకుంటున్నాను అనుకోండి ఊరికి, ఆమెకి ఏదో చేయాల్సి వచ్చినప్పుడు నా ప్రాణం చేస్తుంది, తిరిగి ఆమెకి చేయాలి. భార్య అంటే హక్కు ఉంది, మరి ఆమె వస్తుంది, ఆమెకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటది, ఆమెకి ఏదో కావాలి సరుకులు తెచ్చిపెట్టమంటది, ఆమెకి ఏదో బాధ వచ్చింది, ఈ బాధ నాకు ఇలా ఉందని చెబుతుంది, ఆమెకి ఏదో భయం వేసింది, భయం చెబుతుంది, సమస్తం చెబుతుంది. ఎవరికి చెబుతుంది? భర్తకే చెబుతుంది. బాబోయ్ నా ప్రాణం చేస్తుందంటే నువ్వు వాడుకున్నావు కదా, ఆమెతో కాపురం చేసి పిల్లల్ని కన్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, రోజు ఆమె వండితే తింటున్నావు, ఆమె పెట్టినన్ని చక్కగా ఆరగిస్తున్నావు, ఆమె సేవలన్నీ పుచ్చుకుంటున్నావు, నీ అవసరాలకు వాడుకుంటున్నావు, అన్నీ చేసి ఇప్పుడు తిరిగి ఆమెకి చేయాలంటే నాకు ఆయన చచ్చిపోయినట్టు ఉంది, నా అహం చచ్చిపోయినట్టు ఉందంటే స్వార్థవరులు అని అర్థం. నేను విషయపరంగా చెబుతున్నా, నాకు తెలియదు అసలు, అడిగిన సోదరుడు ఎవరో తెలియదు, ఆయన గురించి అసలు నేను చెప్పట్లా, సబ్జెక్ట్ చదువుతున్నా. ఎక్కడైనా నీ మనసుకు బాధ కలిగి నన్ను నేను చంపుకొని వీళ్ళందరికీ ఎలా చేయగలను అనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే వాళ్ళతో నీకు అవసరం ఉంది. బట్ ఒక చిన్న విషయం చెబుతాను, అసలు నువ్వు వాడుకోవడం కూడా కాదు. ఇప్పుడు ఏదైనా కొనడానికి వెళ్తాం, రైతు బజార్కో, పళ్ళు, కిరాణా సరుకులు ఏదో రోడ్డు మీద కొనుక్కోవడానికి వెళ్తాం. కొంతమంది ఆ షాపులతో బేరాలు ఆడుతూ ఉంటారు, వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు తగ్గించలేదని. అదేంటంటే ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే వెళ్ళిపోండి అంటుంటాడు షాపతను. షాపతను ఒక రేటు చెప్పాడు, మనం కాదు ఇంతకి ఇస్తావా అన్నాం, కాదండి రాదు ఆయన ఇంకో రేటు చెప్పాడు, కాదు ఇంతకి ఇస్తావా అన్నాం, కాదు రాదు మీకు ఇష్టమైతే కొనుక్కోండి వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు అది ఒక అగౌరవంగా నేను అడిగింది ఇవ్వలేదని, నాకు తగ్గించలేదని నానా బాధ పడిపోతారు. దోచేసుకుంటున్నారు ప్రపంచాన్ని అని ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. ఒరే నాయనాడు బతకాలి కదా రేటేపోడు, నువ్వు బతికినట్టుగానే. నిన్నేం బలవంతంగా కొనమంటలేదుగా, కత్తి పెట్టి నీకు ఇంత డబ్బులు కొంటావా సస్తావా అని నేను కొట్టట్లేదుగా. ఇలా చూడండి, వెళ్ళిన ప్రతి చోట మనకు మానసిక బాధ వస్తుంది చూడండి, మనం అడిగిన రేటుకి వెళ్ళకపోతే. ఇప్పుడు మనం ఏదో అడుగుతాం, ఆఖరి కూరగాయలు కానీ ప్రతి వస్తువు కొనుక్కోవాల్సిందేగా, మనం తగ్గించి అడుగుతాం. ఇప్పుడు ఇవ్వకపోతే బాధ వస్తుంది, ఇవ్వకపోతే ఎందుకు బాధ వస్తుంది? ఆడు బతకాలి కదా, నీ బతుకు ఎందుకు చూసుకుంటున్నాడు? బతకడానికి వ్యాపారం పెట్టుకున్నాడు, నీకు తక్కువగా ఇవ్వడానికి పెట్టలే, ఎవడే ఇచ్చేసినా అక్కడ బాధ రాకూడదు. ఆడు బేరవాడు, తప్పేమీ లేదు, ఎందుకంటే లాభం కోసం ఎక్కువ చెప్పుకుంటారు, సహజమైనది వ్యాపారంలో. బేరవాడు ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే ఇంకో షాపుకి వెళ్ళు, 10 షాపులు ఎత్తుక్కో, ఎక్కడ రేటు తక్కువ ఉందో అక్కడ కొనుక్కో, ఏముంది అందులో, ఎక్కడ నాణ్యతగా ఉందో అక్కడ కొనుక్కో. ఆ స్వేచ్ఛ నీకు ఉంది ప్రపంచంలో. బాధపడిపోయి దుఃఖపడిపోయి కష్టపడిపోతున్నాను అనుకుంటే ఎలా? ఎలాంటి చోట ఇలా ఉన్నప్పుడు మనం ఏంటి కొనే చోట, ఎందుకని వస్తువు నీకు కావాలి, డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, లేదా నీ వస్తువు వాళ్ళు తీసుకుంటారు, డబ్బులు నీకు ఇవ్వాలి. ఇలా మామూలుగా ఇచ్చిపుచ్చుకునే చోటే దుఃఖాలకు లోనైపోతున్నాం మనం. బాధ్యతలు చేయాలంటే ఇంక మరి అంత బాధగా ఉంటుంది. అందరిని వాడేసుకొని, అందరి దగ్గర తినేసి, అందరి దగ్గర తాగేసి, నిరంతరం కొత్తోళ్ళు ఎవరు దొరుకుతారా అని ఎదుగుతూ ఉంటారు కొంతమంది. పాతోళ్ళని వాడేసుకున్నారు, తిరిగి వాళ్ళకి ఉపయోగపడరు. వాళ్ళకి ఆ విషయం తెలుసు, వాడేసుకున్నాం వీళ్ళందరినీ, మళ్ళీ ఇప్పుడు మనం ఎవరికి ఉపయోగపడం కదా, వాడుకోవడమే మనకు అలవాటు కదా అని కొత్త వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటారు, పాతోళ్ళని వదిలేసి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అహం వాళ్ళే చచ్చిపోయినట్టు ఉంటుంది వాళ్ళకి. ఎవరన్నా పాతోళ్ళు వచ్చి నాకు అది చేసి పెట్టని అడిగారు అనుకున్నాను, వాడుకున్నావు కదా అని, ఇప్పుడు వాళ్ళకి చచ్చిపోయినట్టు ఉంటుంది. లేదా అప్పులు తీసుకు తినేసి నాకు అప్పు కట్టమన్నారు అనుకో, బాధగా ఉంటుంది. మొత్తం గుర్తుపెట్టుకోండి, ధర్మము అంటే ఏంటో తెలుసా? నీకు సంబంధం లేని ఎవరు అసలు నీ దగ్గరికే రారు. ఎందుకు వస్తారండి? ఇన్ని కోట్ల ప్రపంచంలో మన ఎవడు అడుగుతాడు వచ్చి? ఎవడో అడగడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కెలికామో, మనం ఎవరితో సంబంధం పెట్టుకున్నామో, మనం ఎవరిని వాడుకున్నామో, ఎవరితో వాగామో, ఎవరితో తిరిగామో, ఎవరితో తిన్నామో, ఎవరితో గడిపామో, ఎవరిని ఉపయోగించుకున్నామో వాళ్ళు మాత్రమే తిరిగి మన అడుగుతారు, ఇంకెవరు అడగరు. నువ్వు ఏదైనా సరే చిన్న ఫేవరబుల్గా నువ్వు వాడుకున్నావు అంటే వాళ్ళకి నువ్వు అడిగే హక్కు ఇచ్చావు. అది కుటుంబ సభ్యులా, బయట వాళ్ళ, ఏదైనా కానీ. అసలు నువ్వు తెలియని వాళ్ళు, నీకు సంబంధం లేని వాళ్ళు నీ దగ్గరికి రారు కదా. మరి నువ్వు వాడుకున్నప్పుడు, నువ్వు సంబంధం పెట్టుకున్నప్పుడు, ఒక పరిచయం పెట్టుకున్నప్పుడు, వాళ్ళని నువ్వు వాడుకుంటున్నప్పుడు వాళ్ళు నిన్ను వాడుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని వాడకాలు తగ్గించుకోగల కాదండి, అవసరాలు తగ్గించుకో, ఉన్నదానితో తృప్తిగా ఉండని ఆధ్యాత్మికత ఎప్పుడు చెబుతుంది. అందుకని నా నేనుని చంపుకొని నేను ఇతరులకు ఎలా చేయను అనే ప్రశ్నే పుట్టకూడదు అసలు. ఎందుకని అంటే మన నేను అనేది ఎక్కడ వస్తుంది అంటే మన అవసరాలు ఉన్న చోట వస్తుంది. ఎవరు ఉంటారు? మనవాళ్ళే ఉంటారు, మన కుటుంబ సభ్యులు ఉంటారు, లేదా మన స్నేహితులు ఉంటారు, లేదా మన బంధువులు ఉంటారు. వీళ్ళల్లో కూడా మనం వాడుకున్న వాళ్ళే ఉంటారు. మనం వాడుకోని వాడు ఎవడు
మన దగ్గరకు వచ్చి, అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే, నేను పురుషుడిని కాబట్టి సహజంగా పురుష పదంలో మాటలు వచ్చేస్తుంటాయి, స్త్రీకి అన్వయించుకోండి అంతే. మనం వాడుకోని వాళ్ళు ఎవరో మన దగ్గరికి వచ్చి మనకి ఇది కావాలని కానీ మనకి ఇది చేయమని కానీ మాకు ఇది చేయమని కానీ అడగరు. అసలు మనకు దుఃఖం కూడా పుట్టదు. ఇంకో విషయం ఏంటి తెలుసా, నన్ను నేను చంపుకొని నీకు ఎందుకు చేయాలి అనే భావనే పుట్టదు. ఎవరన్నా తెలియనోడు వచ్చి అడిగాడు, ఊరికి అనుకుందాం, ఇంటి ముందుకు వచ్చాడు, ఎవరో తెలియనోడు వచ్చాడు, ఏదో అడిగాడు, నేను ఎవరన్నాను, ఆడు 4 తిట్లు తిట్టుకొని వెళ్ళాడు అనుకుందాం, ఊరికి అనుకుందాం, ఆడిని పిచ్చోడు అనుకుంటామా లేకపోతే నన్ను తిట్టాడని బాధపడిపోతామా? అసలు పరిచయం లేనివాడు వచ్చి మన అడగటం ఏంటి? మనం వాడికి ఎందుకు ఇవ్వాలి లేదా ఆమెకి ఎందుకు ఇవ్వాలి? మనకేం హక్కు ఉంది, వాళ్ళకేం హక్కు ఉంది మన అడగటానికి? వాళ్ళతో వాళ్ళు మనకేం బాధ్యత? అయినాక సరే వచ్చి అడుగుతారు కొంతమంది, ఎల్లమ్మడి తిరిగి అందరిని అడుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడికి ఊళ్ళు వెళ్ళి అడుగుతూ ఉంటారు, చిన్న పరిచయం ఉంటే చాలు. అసలు పరిచయం లేకపోయినా ఎల్లమ్మడి ఈ మధ్య బుక్కులు పట్టుకు తిరుగుతున్నారు. ఏంటో తెలుసా, ఒక 2-3 తయారయ్యి బుక్కులు పట్టుకు తిరుగుతున్నారు. మాది అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, చారిటబుల్ సంస్థ, ఈ చారిటబుల్ సంస్థ ఏమన్నా డొనేషన్లు ఇస్తారని ఊరికి అదొక వృత్తిగా పెట్టుకున్నారు. అలా బోల్డ్ మంది వస్తుంటారు, బోల్డ్ కబుర్లు చెబుతుంటారు, బోల్డ్ మోసాలు ఎప్పుడూ ఉంటాయి. కాదు అసలు నీకు దుఃఖం ఎప్పుడు వస్తుంది? మీరు ఆలోచించండి. ఈ ప్రశ్నలో 2వ భాగాన్ని మాట్లాడుతున్నా. ఎక్కడికి వెళ్ళి ఏమి చేసినా నేను అనేది ఉంటుంది కదా, అప్పుడు ఇది సాధ్యమేనా? ఏంటది? నా నేనును చంపుకొని ఒకరికి ఎంతవరకు చేయగలం? అసలు ఆ ఒకళ్ళకి చేయగలము అనేది ఎవరై ఉంటారు? నీ వాళ్ళు అయ్యి ఉండకపోతే, నువ్వు వాడుకున్న వాళ్ళు అయ్యి ఉండకపోతే, నీ బాధ్యత ఉన్న వాళ్ళు అయ్యి ఉండకపోతే నీకు ఆ ప్రశ్నే పుట్టదంటున్నా. అలా నేను సోదరుడిని అంటే ప్రపంచంలో ఎవరికైనా నాకైనా ఇదే వర్తిస్తుంది. అందుకని నా బాధ్యతలు నాకు ఎప్పుడు బాధ కాదు. అంటే లోపల బాధ కలగొచ్చు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టచ్చు, నాకు బాధ అనిపించవచ్చు, నా మాటకు వ్యతిరేకంగా చెప్పొచ్చు, నేను చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, నేను చెప్పిన దానికి వాళ్ళు ఇంకోటి అనొచ్చు, మాటల్లో ఘర్షణ కొట్టొచ్చు. కానీ పని చేయటం, బాధ్యత చేయటం, వాళ్ళకి నేను చేయవలసింది చేయటం నాకు దుఃఖం అనిపించదు. విషయపరంగా మాటల తీరుతెన్నులను బట్టి వాళ్ళు హార్ష్గా ఉండటమో నేను హార్ష్గా ఉండటమో అది మానసికమైన బాధ కలగొచ్చు. కానీ బాధ్యత ఎప్పుడు నాకు బాధ అనిపించదు. ఎందుకనంటే నేను కన్నా నా కొడుకు, నేను కన్నా నా కూతురు, నన్ను కాక ఎవరిని అడుగుతారు? నేను పెళ్లి చేసుకున్న నా భార్య, నన్ను కాక ఎవరిని అడుగుతారు? ఎవరైనా సరే, నేను వాడుకున్నటువంటి నా స్నేహితులు, నువ్వు వాడుకున్నావు కాబట్టి అడుగుతారు, నువ్వు వాడుకున్నావు కానీ అందుకని అడుగుతారు. వాడుకోకపోతే నిన్నెందుకు అడుగుతారు? అప్పుడు నీకు బాధ ఎందుకు అనిపిస్తుంది? చేయగలిగితే చేయలేకపోతే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెప్పు, బాబు నేను మిమ్మల్ని ఇంతకుముందు వాడుకున్నాను కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను, మీరు మహానుభావులు, పుణ్యాత్ములు, మీరు ఉచిత సేవలు చేశారు, మీరు చేసినవన్నీ ఉచిత సేవలేను, నేను దుర్మార్గుడిని, మీకు తిరిగి చేయలేకపోతున్నాను, అందుకని ఇక నుంచి నన్ను క్షమించండి, మీకు నమస్కారం, నేను ఇక మిమ్మల్ని వాడుకోను, మీరు నా దగ్గరికి రావద్దు, నేను మీ దగ్గరికి రానని చక్కగా చెప్పి వాడుకోబాక ఎవరిని. నీకు అది దుఃఖం ఎప్పుడు అవుతుంది అంటే అక్కడ ఏంటి ప్రశ్న? సాధ్యమేనా నా నేనుని చంపుకొని ఒకరికి ఎంతవరకు చేయగలను అనే ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే నేను వాడుకున్నాను అన్నప్పుడు నీకు ఆ భావన వస్తుంది. నేను అసలు ఎవరినే వాడుకోలేదు, అలానే వాడుకోకుండా ప్రపంచంలో జీవించడం కుదరదు, ఎవరితోనూ కుదరదు. ఒక మనిషిని వాడుకోకుండా ఇంకో మనిషి భూమి మీద జీవించడమే కుదరదు. అసలు నువ్వు బతకాలంటే నీకు ఇంకో మనిషి ఉండాల్సిందే. ఇక్కడ అందరూ అన్ని చేస్తేనే అన్ని నీ ఇంటికి వస్తాయి. అప్పుడు వాడుకోవటం అంటే ఏంటి? ఇచ్చిపుచ్చుకోవటం. ఇచ్చిపుచ్చుకోవటంలో నీదే పైచేయి అయినప్పుడు లేదా సమం అయినప్పుడు నీకు దుఃఖమే రాదుగా. నేను చేయాల్సినవి చేసేసానని అతిగా కోరుకుంటున్నారు, నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలనని. నా నేనును చంపుకుంటున్నానన్న భావన రాదు. నా నేనును చంపుకుంటున్నాను అనేటువంటి బాధాకరమైన భావన, అహంకారానికి దెబ్బ తగిలిన భావన, మనసుకు గాయం తగిలిన భావన ఎప్పుడు వస్తుందంటే ఎదుటోళ్ళని వాడుకున్నాను, వాళ్ళని వదులుకోలేను, కానీ వాళ్ళు అడిగిని తీర్చలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, నా స్వార్థమే నాకు ఎక్కువ కనపడుతుంది, వాళ్ళని నేను వదులుకోలేను, అలానే వాళ్ళకి చేయను. అప్పుడు నా నేను చంపుకున్నట్టు నా మనసుకు గాయమైనట్టు ఉంటుంది. వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాను నేను. వాళ్ళే ఉంది, ఏదో మాట్లాడుకున్నాం, చేశాను, నేను చేయగలిగింది చేశాను, నేను ఎప్పుడు నా ధర్మాలు చేశాను, నేను ఎంత పుచ్చుకున్నానో అంత ఇచ్చేసాను. భార్య అయినా సరే, భర్త అయినా సరే, నేను నా భార్యను బ్రహ్మాండంగా చూశాను. నాకున్నంతలో నాకు ఆవిడ ఇచ్చినటువంటి సుఖములు కానీ, నాకు ఆవిడ ఉపయోగపడినటువంటి విధానము కానీ, నాకు చేసి పెట్టిన సేవలకు కానీ అంతకంటే ఎక్కువే నేను చేస్తున్నాను అని నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ ప్రేమించాను, అంతకంటే ఎక్కువ సేవలు చేశాను, అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకున్నాను, అన్నీ ఎక్కువగా చేశాను.
ఇప్పుడు ఆవిడ ఎన్నెన్నా నాకెందుకుంటుందో లోపల బాధ నాకు తెలీదా? నువ్వు భారీగా భర్తగా చిన్న మానసికమైనటువంటి చిన్న బాధ అనిపించవచ్చు, కానీ నేను ధర్మంగా ఉన్నాను, నేను అన్ని చక్కగా ఎక్కువ చేశాను, లేదా ధర్మంగా సమంగా చేశాను అన్నప్పుడు నన్ను నేను చంపుకున్న భావన నాకు అసలు రాదు. ఆవిడ స్వభావం అంతే, ఆయన స్వభావం అంతే, ఆయన ఒక స్వార్థపరుడు, ఆయన ఒక స్వార్థపరురాలని లోపల అనుకుంటాను. ఏమి లేదు, చక్కగా నా బాధ్యతలు నేను చేసుకుంటూ వెళ్తాను. వాళ్ళని వదలను, ఎందుకంటే నా బాధ్యతలు చేస్తాను. కానీ వాళ్ళు స్వార్థపరులు. స్వార్థపరత్వం భార్యలో ఉండొచ్చు, భర్తలో ఉండొచ్చు, తండ్రిలో ఉండొచ్చు, తల్లిలో ఉండొచ్చు, కొడుకులో ఉండొచ్చు, కూతురులో, ప్రతి మనిషిలో స్వార్థపరత్వం ఉంటుంది. ఉంటది కనుకనే ధర్మం చెప్పారు ఆధ్యాత్మికతలో. అందుకని ఎవరు లోపల బాధపడతారు మానసికంగా, ఎవరికి నేను చంపేసుకున్నట్టు ఉంటుంది, ఎవరికి అహంకారం చంపేసుకున్నట్టు ఉంటుంది, ఎవరికి మనసు గాయమైపోయినట్టు ఉంటుంది అంటే పుచ్చుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుంది. బలహీనులు. ధర్మంగా నడిచేవాళ్ళు బలవంతులు. బలవంతులు అంటే డబ్బున్నోళ్ళని కాదు, శారీరక బలం ఉన్నోళ్ళని కాదు, ధర్మం. నేను నీకు ఎక్కువ ఇవ్వలేనప్పుడు నేను అసలు నీ దగ్గర ఎక్కువ తీసుకోను, సింపుల్ అంతే. నీ దగ్గర నేను అసలు ఎక్కువ పుచ్చుకోను. నేను నీకు ఎక్కువ ఇవ్వలేనప్పుడు నీ దగ్గర ఎక్కువ పుచ్చుకోను. నా శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసుగా, నేను నిన్ను ఎంత ప్రేమించగలను, నీకు ఎంత సహాయం చేయగలను, నీకు ఎంత మేలు చేయగలను, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి దాని పరిధిలోనే నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇచ్చి పుచ్చుకోవటాలు లేకుండా జీవితం కుదరదు కనుక. నేను నీకు ఎక్కువ ఇవ్వలేనప్పుడు అసలు నీ దగ్గర పుచ్చుకోను నేను. ఇందులో ప్రాబ్లం ఏంది? ఇంకా అప్పుడు నాకు నన్ను నేను చంపేసుకున్నట్టు లోపల అనిపించదు, ఎందుకని నేను ముందే పుచ్చుకోవాలి నేను. అందుకని కుటుంబ సభ్యులైతే ఇలాంటి వాళ్ళని వదలలేము, వదలకూడదు. ఎందుకంటే బాధ్యతలు కనుక జాగ్రత్తగా తెలివిగా ఉండి చేసుకుంటూ వెళ్ళటమే. ఇటువంటి వాళ్ళు బంధుమిత్రులు, స్నేహితులు అయితే వదిలేయటం మంచిది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం అడుగుతూ ఉంటారు, మన గాయపరుస్తూ ఉంటారు. మనమేమో ఎప్పుడు మనం తీసుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాం, లేదా సమానంగా తప్పకుండా ఇస్తాం. అది ధర్మ ప్రవృత్తి. వాడుకోకుండా కుదరదు కదండి. మనుషులు లేకుండా ఎలా కుదురుతుంది ప్రపంచంలో? పొద్దున్నే పాలు తెచ్చేవాళ్ళు కావాలి, కూరగాయల వాళ్ళు కావాలి, కిరాణా సరుకుల వాళ్ళు కావాలి, ఇవన్నీ పండించాలి, అవన్నీ మన ఇంటికి రావాలి, మనం బతకాలి. అసలు అవసరాలు మనుషులు లేకుండా ఎలా గడుస్తుందండి? పాలు పోసిన ఆయనకి పాల డబ్బులు ఇచ్చేసాం, గొడవే ఉంది. పాల డబ్బులతో పాటు చక్కగా ఏదో మన ఇంట్లో ఏదో వండుకొని ఇంత కూర పెట్టాం, లేదా పండో పొలం ఇచ్చాం. పాల డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చాం. లెక్క ప్రకారం పాల డబ్బులు ఇస్తే సరిపోద్ది, అలాని గౌరవించాం. మన ఇంటికి వస్తున్నాడని పనుడిలాగా చూడలేదు, చక్కగా గౌరవించాం, మనిషిలాగానే చూసాం. అప్పుడు గొడవే ఉంది. ఎప్పుడో ఒక ఫైన్ మార్నింగ్ పాలు అయిన వచ్చేయండి, మీకు 2 ఏళ్ల నుంచి పాలు పోస్తున్నాను, మీరు డబ్బులు చక్కగా ఇస్తున్నారు, బాగానే ఉంది, కానీ మా అబ్బాయిని విదేశాలకు పంపుదాం అనుకుంటున్నాను, ఒక 20 లక్షలు అప్పే ఉండి అన్నాడు ఎందుకు, లేకపోతే ఒక 50 లక్షలు అప్పే ఉండి, లేకపోతే మీరు తనఖా పెట్టండి, షూరిటీ పెట్టండి అన్నాడు ఎందుకు. దానికి మనం దిగులు పడిపోవటం ఎందుకు? పాలైనకి మనం ఎందుకు షూరిటీ పెట్టడం, పాలైనకి మనం ఎందుకు ఇవ్వటం? అసలు మనం కొన్ని మంచి మీకు వాళ్ళు ఇవ్వగలిగితే ఇవ్వండి. మీకు ఆయన మీద నమ్మకం ఉండి మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే ఇవ్వచ్చు, తప్పులేదు. మీరు ఇవ్వలేరు, అప్పుడు నన్ను నేను చంపుకున్నట్టు, నన్ను నేను బాధపడినట్టు ఏముండదు. ఏంటి ఇలా అడిగాడు అనుకుంటాం, సరేలే అతను ఏదో కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువ అనుకుంటా, స్వార్థపరుడు అనుకుంటాం, వదిలేస్తాం. ఏముంది అందులో? అప్పుడు ఆ మనిషిని కూడా తగ్గించుకుంటాం. ముందే చెబుతాం, బాబు మేము పాల డబ్బులు మాత్రమే ఇవ్వగలం, అంతకు మించి మేమేం చేయలేము అని. ఇంకా పాల అతన్ని ఏ విధంగానూ వాడుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే మానవ సంబంధాల్లో ఏదో అత్యవసరమైనప్పుడు పాలు పోయడానికి వచ్చారు స్త్రీలో, పురుషులు ఎవరో, ఏదో ప్రాణం మీదకి వచ్చింది బాబు బిళ్ళ తెచ్చి పెట్టమని అడగొచ్చు, లేదా ఏదో ఇంట్లో ప్రమాదం వచ్చింది కొంచెం సాయం పట్టమని అడగొచ్చు, రోజు ఉండేవాళ్ళు. ఈ మానవ సంబంధాలు ఆ కొంచానికి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళని వాడుకోకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అది అంతే తప్ప ఇక్కడ మనం ఎప్పుడైతే మన వైపు నుంచి ధర్మంగా ఉన్నావో, ధర్మం అంటే ఏంటంటే నువ్వు ఎంత పుచ్చుకున్నావో అంత సమానంగా ఉన్నావో, అంతకంటే కొంచెం ఎక్కువ. నీకు దుఃఖం కలగదు. ఎదుటివాడు ఎటువంటి వాడైనా, వాళ్ళు నిన్ను ఎన్నన్నా, నీ హృదయంలో నీకు తెలిసి నేను ధర్మంగా ఉన్నాను, నేను పుచ్చుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాను, ఇంకా నాకు ఏ గొడవ లేదు, హాయిగా బతుకుతాను, అసలు నిద్ర హాయిగా పట్టుద్ది. అప్పుడు నన్ను నేను చంపుకుంటున్నానని అనిపించదు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని ఆచరించు, ధర్మంగా జీవించు, ఆ ధర్మే నిన్ను కాపాడుతుంది అన్నారు. ఏంటి? ఎక్కడైనా ఏ రిలేషన్లో అయినా నేను తీసుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాను, లేదా తీసుకున్నంత ఇచ్చాను, తక్కువ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. ఇంకా నిన్ను ఎవరు ఏమన్నా, నిన్ను ఎంత అన్నా, ఎన్ని మాట్లాడినా నీకు ఏమనిపించదు. నా ధర్మాన్ని నేను చక్కగా చేశానని హాయిగా నిద్రపోతావు. కొంతమంది నటిస్తారు, ధర్మాలు చేసామని ప్రజలతో చెప్పి నమ్మిస్తారు, వాళ్ళు ధర్మాలు చేయరు.
లోపల చాలా కుటిల పరులు. అలా తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, తెలివిగా ఉంటారు, చాలా ప్రజ్ఞగా ఉంటారు, బాగా ప్రేమించేసినట్టు కనపడతారు, కానీ ఏమి చేయరు, వాడుకుంటూ ఉంటారు అందరిని. కానీ నటనలో అద్భుతంగా ఉంటారు. అటువంటి వాళ్ళు పడుకుంటారు, నిద్ర పట్టదు. వాళ్ళు మంచి మంచి పనులు చేస్తున్నట్టు, అద్భుత కార్యాలు చేస్తున్నట్టు కనపడతారు, కానీ అన్ని వినాశనం వైపు దారి తీస్తూ ఉంటాయి. వాళ్ళకి అసలు నిద్ర పట్టదు, దిగులు పడతారు, బాధపడతారు, దుఃఖపడతారు, కానీ సంతోషాన్ని నటించి చూపిస్తుంటారు అందరూ. అందుకని నీకు శిక్ష నువ్వే, నీకు రక్ష నువ్వే. నీవు ఎవరికి నిరూపిస్తావు? ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నానని ప్రపంచం అంతా నిరూపించావు, ఏమొచ్చింది? నువ్వు లోపల ఏడుపుతున్నావు. అసలు ప్రపంచానికి నిరూపిస్తే ఏమొస్తుంది నీకు? అదొక పిచ్చి, అంతే. కీర్తికాంక్ష అంటారు దాన్ని. అదొక పిచ్చి. నీ లోపల ఏడుపు ఉందిగా, నీ లోపల భయం ఉంది, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, ఆదుర్ద ఉంది, కంగారు ఉంది, ఒత్తిడి ఉంది. పైకి మాత్రం అందరినీ నమ్మిస్తున్నావు. ఏంటి దానివల్ల చెప్పండి, ఆలోచించండి. ఎందుకెళ్ళి అసలు బతకాలి మనం? అదొక నయవంచన, మనమే మోసం చేసుకోవటం కదా. అలా కాదు. ఒక అతను మంచోడు ఉన్నాడు, ధర్మంగా చేశాడు, ఎవరిని నమ్మించడు, హాయిగా బతికాడు. స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. పడుకుంటే నిద్రపడుతుంది, ఎవరేమనుకుంటే నాకేంటి, నా అంతరంగం స్వచ్ఛంగా ఉంది, హాయిగా నిద్రపడుతుంది. కంగారు లేదు, ఒత్తిడి లేదు, భయం లేదు, బాధ లేదు. అమ్మో డబ్బు పోయింది, కీర్తి పోయింది, అది పోయింది, ఇది పోయింది, ఏది పోద్దో, ఏం పోతే నేనట్ట బతుకుతానని ఏం ఉండదు. ఏది వదిలేసైనా హాయిగా ఉంటాడు, ఏది పోయినా హాయిగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన జీవితంలో తన ఎవరికి బాకీ లేడు, తను చేయాల్సిన ధర్మాలు కరెక్ట్ గా చేశాడు, తను తప్పులు చేయలేదు. స్త్రీ అయినా పురుషుడైనా పోయేది పోతే ఉండేది ఉంటుంది. సహజమైనటువంటి మమకారాలు ఉంటాయి, నా భార్య, నా భర్త, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, ఇది సహజత్వం. అంతరంగంలోకి వెళ్ళి గాయపడిపోయేంత, మనసు గాయపరిచేంత ఏముండదు. ఎందుకంటే ధర్మజీవి అదే. ధర్మో రక్షతి రక్షిత అంటే నువ్వు ధర్మంగా ఉండి నీ ధర్మాలన్నీ కరెక్ట్ గా నిర్వహించినప్పుడు నీ అంతరంగం అదే ధర్మము చేత స్వచ్ఛముగా ఉండి నీకు బాధ కలగదు. అది ధర్మరక్షణ. నేను ధర్మంగానే ఉన్నాను కనుక నాకు బాధ కలగదు. సహజమైనటువంటి ప్రేమల అభిమానాలు కామన్గా ఉంటాయి, కొంచెం అనిపిస్తాయి కాసేపు, అంతే, అక్కడికి అయిపోతుంది. అధర్మ పరులకే బాధ కలుగుతుంది, నిద్ర పట్టదు. కానీ వాళ్ళు నటనతో అన్నీ ఉన్నట్టు చూపిస్తుంటారు. అవి బయటపడితే ఏమి ఆగదు. ఇక్కడ ప్రపంచంలో ఎప్పటికైనా సరే ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మొత్తం బట్టబయలు చేసి చూపిస్తుంది ప్రకృతి. ఏదో ఒక రోజుకు చూపిస్తుంది, చూపించకుండా అయితే ఉండదు. అది ప్రకృతిలో ఉన్న అద్భుత సత్యమేది. అదే కర్మ సిద్ధాంతం. చూపిస్తుంది, వాళ్ళ గుణగణాలన్నీ చూపిస్తుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూపిస్తుంది. చూపించినాకే ఆ మనిషిని చంపుద్ది, అప్పటి వరకు చంపదు కూడా. మనం ఎన్ని భ్రమలైనా కల్పించవచ్చు, ఇక్కడ ఎన్ని మోసాలైనా చేయొచ్చు, అవన్నీ బట్టబయలు అయిపోతాయి. అందుకని సృష్టి యొక్క శక్తి అది, దాన్ని నమ్మటం, అదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు ఇక్కడ ఈ మన సోదరుడు చెప్పినటువంటి రెండవ భాగం, మొదటి భాగం అందరిలో నేనున్నానని తెలుసుకోవడం అనేది ఆత్మజ్ఞానం. రెండవ భాగం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేననేది ఉంటుంది కదా. అవును, నేననే భావన ఉంటుంది. అప్పుడు సాధ్యమేనా? ఏంటి సాధ్యం? నేను చంపుకొని నేను ఒకరికి ఎంతవరకు చేయగలను అని. దానికి మీకు చాలా వివరంగా చెప్పాను. ఇంకా బోల్డ్ చెప్పొచ్చు. శీర్షికని ఎక్కడో చోట ముగించుకుందాం. ఎవరైనా సరే నీతో సంబంధం లేని వాళ్ళ దగ్గర నన్ను నేను చంపుకుంటున్నానని మానసిక గాయం గాని, అహంకార గాయం గాని, దుఃఖం గాని, బాధ గాని కలగదు. వాళ్ళని వదులుకోలేనప్పుడు, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు వదులుకోలేనప్పుడు, వాళ్ళని వదులుకోలేనంత సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నప్పుడు, అంటే వాళ్ళని వాడుకున్నామని, వాళ్ళతో ఉన్నామని, కలిసి ఉన్నామని అర్థము. అప్పుడే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. అది మరి తప్పు కదా, ధర్మం కాదు కదా. మనం వాడుకుంటే తప్పకుండా చేయాల్సిందే. అందుకని మొదటి నుంచి ధర్మంగా ఉండమని చెప్పింది ఆధ్యాత్మికత. ఏంటో తెలుసా? నువ్వు ఎంత పుచ్చుకుంటావో అంత ఇచ్చేయి. ధర్మం రక్షత రక్షిత. ధర్మం అంటే అది. ఏ బంధంలో అయినా సరే, బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా. అప్పుడు నీకు నన్ను నేను చంపుకుంటున్నాను అనే భావన కలగదు. నా నేనుకు దుఃఖం వచ్చింది, మనసు గాయమైపోయింది అనిపించదు. అలానే సామాన్య బాధలు ఎప్పుడూ ఉంటాయి పైపైన. ఇదేంటి, నా భార్యలా ఏంటి, నా భర్తలా ఏంటి, నా తండ్రిలా ఏంటి, నా కూతురిలా ఏంటి అని సామాన్య బాధ అది. కానీ తీవ్రమైన అంతరంగ బాధగా పరిణమించి మన దుఃఖాలకి, మానసికమైన వ్యాధులకి, శారీరక వ్యాధులకి గురి చేయదు. కారణం ఏంటి అంటే నేను కరెక్ట్ గా ఉన్నాననే విషయం నాకు బాగా తెలుస్తుంది. అదే రక్షిస్తుంది. అదే సూత్రం, ధర్మం రక్షత రక్షిత. ఇక అందరిలో ఉన్నది నేనని తెలుసుకోవడం ఎలా అంటే, మీ ఎప్పటి నుంచో చెబుతున్నాను, అనేక శీర్షికల్లో చెప్పాను, ఇప్పుడు క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. నేను ఈ శరీరం అనేది భావన. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. శరీరం లోపలే ఉంది, ఆలోచనలు సాగుతున్నాయి.
ఈ శరీరం ఏదో ఒక రోజుకు మరణిస్తుందని అందరికీ తెలుసు. చావు అనేది ఈ శరీరానికి ఉంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆలోచనలేక శరీరాన్ని కదులుతుంది. అలా కళ్ళు మూసి కూర్చోండి, లోపల చూసుకోండి. భావాలు కదులుతున్నాయి, ఆలోచనలు కదులుతున్నాయి, జ్ఞాపకాలు కదులుతున్నాయి, మనసు కదులుతుంది. ఆ కదిలే మనసే శరీరాన్ని కదుపుద్ది, ఆ కదిలే ఆలోచనే శరీరాన్ని కదుపుద్ది. ఆలోచన కదలపోతే మనం శరీరాన్ని కదపలేము. కాబట్టి ఇప్పుడు నేనెవరు అని ముఖ్యమైన ప్రశ్న వేసుకుంటే శరీరం నేనా, కదుపుతున్నది నేనా అంటే ముఖ్యమైనది ఏది, ఇంపార్టెంట్ అయింది ఏది నేను అన్నప్పుడు లోపల కదిపేదే ఇంపార్టెంట్ అయిన నేను అనిపిస్తుంది. ఎందుకని అది కదపపోతే శరీరం కదలదు, అది కదపపోతే శరీరం కదలదు. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన నేనేమైంది, లోపల ఉన్నటువంటి కదిలే ఆలోచన, కదులుతున్న మనసు, కదులుతున్న భావజాలం, మొత్తంగా దాని పేరు మనసు. దాన్ని సూక్ష్మ శరీరం అని పెద్దలు పేరు పెట్టారు ఆధ్యాత్మికతలో. ఇప్పుడు నేను అదే అని తెలిసింది. ఇప్పుడు అది ఏ రూపంలో ఉంది అంటే భావం ఏ రూపంలో ఉంది, ఆలోచన ఏ రూపంలో ఉంది, జ్ఞాపకం ఏ రూపంలో ఉంది, కదలిక ఏ రూపంలో ఉంది? లేదు, రూపం లేదు. పోనీ ఎక్కడుంది తెలియదు. నాలో ఉందని నాకు తెలుస్తుంది, అవి నావే అని నాకు తెలుస్తుంది, ఆ కదలికలు నావే అని తెలుస్తుంది తప్ప మిగిలింది ఏమీ నాకు తెలియట్లేదు. అంటే దానికి రూపం లేదు. ఇదే విషయం పెద్దలు చెప్పారు, నిర్గుణము నిరాకారము, దానికి రూపం లేదు. పోనీ అది అంత ఉంది తెలియదు, అనంతము అఖండము అని చెప్పారు, అది ముక్కలు ముక్కలుగా గడి లేదు అని చెప్పారు. పరిశీలించుకుంటే ఆ సత్యాలన్నీ మన లోపల మనకు కనపడతాయి. దానిని ఏమన్నారంటే, నాయన నువ్వు మనసని, కదలికలని, ఆలోచనలని, జ్ఞాపకాలని, ఈ భావాలని ఏదంటున్నావో, ఏది శరీరాన్ని కదుపుతుంది అంటున్నావో అదే ప్రాణశక్తి నాయన. ఆ ప్రాణశక్తిలో నీకు గుర్తున్న విషయాలన్నీ నువ్వు శరీరంతో, ఇంద్రియాలతో బయటికి వెళ్ళి ప్రపంచంలో అనుభవించినవి, గ్రహించినవి అన్ని ప్రాణశక్తిలో ప్రింట్ అయి మనసుగా ఉంది. అసలు అది మూలంలో ప్రాణశక్తి. ఇప్పుడు నువ్వు ఆ గుర్తున్న విషయాలను పట్టుకొని, శరీరాన్ని పట్టుకొని బయటకు వెళ్తావా? కాసేపు ఆ గుర్తున్న విషయాలను ఆ పక్కన పెట్టేసి ప్రాణశక్తిని పట్టుకుంటావా? అంటే ప్రాణశక్తిని పట్టుకో అని చెప్పింది ఆధ్యాత్మికత. అది ఎప్పుడూ ఉండేది రొటీన్ ప్రక్రియ. శరీరంతో మనసును కదుపుకొని, మనసులో ఆలోచనను పట్టుకొని, శరీరాన్ని తీసుకొని బయటకు తిరగటం అనేది 100 సంవత్సరాలు చచ్చే వరకు జరిగే ప్రక్రియ. కాసేపు ఆ ప్రక్రియ నాపి ఏకాంతంగా కూర్చొని ఇప్పుడు అది ఆధారం ప్రాణశక్తి కదా, మనసుకి ఆధారం ప్రాణశక్తి, కదలకి ఆధారం ప్రాణశక్తి, శరీరానికి ఆధారం ప్రాణశక్తి. ఎందుకని శరీరం చనిపోతుంది అన్నప్పుడు ఏం జరిగింది అంటే ప్రాణశక్తి లేదు. కాబట్టి ప్రాణశక్తి మెయిన్ కదా. ఇప్పుడు ఇందాకట్లాగా ఆలోచిస్తే ముందు నేను శరీరం అనుకున్నాం, తర్వాత నేను మనసు అనుకున్నాం. ఏది ముఖ్యమైంది అంటే ఇప్పుడు ఏది ముఖ్యమైంది అంటే ప్రాణశక్తి ముఖ్యమైంది. అంటే ఇప్పుడు ముఖ్యమైన నేనెవరు? శరీరం నేనే, మనసు నేనే. కానీ మూడింట్లో ప్రాణశక్తి, మనసు, శరీరంలో ముఖ్యమైన నేనెవరో ప్రాణశక్తి. ఇది లేకపోతే అసలు మనసు లేదు, శరీరం లేదు. అందుకని ముఖ్యమైన నేను గురించి కూడా తెలుసుకో అన్నారు. ఈ 2 నెలలు అబద్ధమని ఏం చెప్పలా, మనసు శరీరం అబద్ధమని చెప్పలా. నువ్వు ముఖ్యమైనది శరీరం అని బతికేసే విన్నాళ్ళు. ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే ముఖ్యమైనది శరీరం కాదు, దానికంటే ముఖ్యమైనది శరీరాన్ని నడిపేది లోపల చూడమంది. చూసింది, దానికంటే ముఖ్యమైనది కనపడింది, మనసు అని తేలింది. మనసును చూసుకుంటూ తిరుగుతుంటే మళ్ళీ ఆధ్యాత్మికత చెప్పింది, లేదు నైనా అక్కడ ఆగిపోబాక, దానికంటే ముఖ్యమైనది ఇంకా లోపల చూడమంది. ఏంటి అంటే ముఖ్యమైనటువంటి మనసు అనుకుని శరీరాన్ని నడుపుతుంది, ఇదే అనుకుని ముఖ్యమైనది మనసు అని భావించుకుంటున్నావు. అసలు మనసు అనేది కదలికలకి, శరీరం అనే కదలికలకి మూల కారణంగా ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు ఈ మనసు ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. నువ్వు శరీరంతో చేసిన విషయాలు ప్రింట్ అయిన భాగం మనసు, మొత్తం అది ప్రాణశక్తి. అది ఉంటేనే నువ్వు బతుకుతావు. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి అన్నారు. అయ్యో బాబాయ్, శరీరం కాదండి, మనసు కాదండి, నేను ప్రాణశక్తిని, ఎందుకంటే అది పోతే ఇక నేను చచ్చాను అనుకుంటున్నాను కదా, కాబట్టి నేను ప్రాణశక్తినే ముఖ్యంగా. అంటే ముఖ్యమైనది, ప్రథమమైనది ప్రాణశక్తి, ద్వితీయమైనది మనోశక్తి అంటే మనస్సు, తృతీయమైనది శరీరము. 3 కరెక్టే, 3 లేవు అని చెప్పట్లా, 3 ఏకంగా ఒకేసారి ఉన్నాయి, ఒకే చోట ఉన్నాయి. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ప్రాణశక్తి. నువ్వు ముఖ్యమైన మనోశక్తిని తెలుసుకోలేదు, ముఖ్యమైన ప్రాణశక్తిని తెలుసుకోలేదు, శరీరం నేను అనుకుంటూ వెళ్ళిపోతున్నావు. కాదు, ప్రాణశక్తిని తెలుసుకో అని చెప్పింది ఆధ్యాత్మికత. అంతే, ప్రాణశక్తిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కాసేపు శరీర భావాలు వదిలేయాలి. వదిలేశాను, కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, శరీరాన్ని పక్కన పెట్టేశాను, అంటే దాని భావం వదిలేశాను. ఓకే, ఇప్పుడు ఏమైంది? మనోభావాలు కదులుతున్నాయి. ఓకే, మనోభావాలను కూడా నిదానంగా సాధన చేసి శరీరాన్ని ఎలా ఆపావో మనస్సులో కదలికల్లో ఉన్న భావాలను ఆపేసి మనసు ఖాళీ ప్రాణశక్తిగా భావన చేసి పట్టుకో. ఖాళీ ప్రాణశక్తిని పట్టుకో. భావాలతో కూడిన ప్రాణశక్తి అయితే మనసు అయిపోద్ది. ఖాళీ ప్రాణశక్తిని పట్టుకో. స్లోగా సాధన చేసి పట్టుకున్నాను.
ఇప్పుడు పట్టుకున్నాక ఏం అనుభవం అయింది అంటే, అనుభవం అయిన మహాత్ములు చెప్పారు. నాకు అనుభవం అవ్వలేదు కాబట్టి నేను చెప్పలేను, మీకు అనుభవం అవ్వలేదు కాబట్టి మీరు ఊహించలేరు, కానీ అనుభవం అయిన మహాత్ములు చెప్పారు కాబట్టి మనం ఆ దిశగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయానో అంటే శరీర భావం వదిలేశాను, మనోభావం వదిలేశాను, మనసులో ఆలోచనలు కూడా పోయినాయి, ఎప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళి సాధన చేత ఎప్పుడైతే కూర్చున్నానో వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాణశక్తి ఒక్కటే, మనిషిలో విడివిడిగా లేదు. చెట్టు పుట్ట చామ పుట్ట మొత్తం ప్రాణశక్తిలోనే ఉన్నాయి. వాటిల్లో ప్రాణశక్తి ముక్కలు ముక్కలుగా విడివిడిగా లేదు, మొత్తం అన్ని ప్రాణశక్తిలో ఉన్నాయి. కానీ నేను దేహము అని భావన చేత అది నాలో పరిమితంగా ఉందని ఇప్పటి వరకు భావించుకున్నాను. కాదు, నిజంగా ప్రాణశక్తిలోకి వెళ్ళి నాకు తెలిసింది ఏంటంటే, ఉన్నదంతా ప్రాణశక్తే, ప్రాణశక్తిలో మనసు ఉంది, ప్రాణశక్తిలో శరీరం ఉంది, అన్నీ అంతే. సృష్టిలో మొత్తం ప్రాణశక్తి ఏకంగా ఉంది. ప్రాణశక్తిలో మానవ జాతి ఉంది, ప్రాణశక్తిలో వృక్ష జాతి ఉంది, ప్రాణశక్తిలో జంతు జాతి ఉంది, ప్రాణశక్తిలో గ్రహగోళాలు ఉన్నాయి, ప్రాణశక్తిలో పంచభూతాలు ఉన్నాయి. ఉన్నదంతా శక్తే, శక్తిలో అన్నీ ఉన్నాయి, శక్తికి భిన్నంగా లేవు అనేటువంటి అనుభూతి, అనుభవం, ఏకత్వ భావన కలిగింది అని చెప్పారు. ఆ ఏకత్వ భావనకు వాళ్ళు ఏం పేరు పెట్టారంటే, అయ్యా మేము ప్రాణశక్తి అన్నప్పుడు మేము పెట్టిన పేరు ఎందుకు ఎలా పెట్టామంటే, ఒక జీవిలో ప్రాణం ఉందని మేము అనుకుంటున్నాము. ఎందుకని దేహభావనలో నేను శరీరం అనుకున్నాను, అందుకని నా లోపల మనసు ఉంది, నా లోపల ప్రాణం ఉంది అని నేను అనుకుంటున్నాను, అది దేహభావన, అప్పుడు ప్రాణశక్తి అని పిలిచాను. కానీ దేహభావన మనోభావన వదిలి నిజంగా ప్రాణశక్తిని తెలుసుకున్నప్పుడు అది మొత్తంగా ఉన్నదని, దానిలోనే అన్నీ ఉన్నాయని, ప్రాణశక్తికి అసలు నశింపు లేదని, రూపాలు మారుతున్నాయి తప్ప మరణం అనేది లేదని, అందులో లయించిపోతామని, నేను ఎప్పటికీ ఉన్నాను అన్న భావన నాకు సజీవంగా ఉండిపోయింది, నేను అసలు మరణిస్తానన్న భావనే నాకు లేదు, నేను ఎప్పటికీ ఉన్నానన్న సజీవ భావన నాలో కలుగుతుంది. అలానే నేను పరిమితంగా లేను, అనంతంగా మొత్తం ఉందని నేనే అన్న ఏకభావన కలుగుతుంది. కనుక ఆ భావనకి పేరు మార్చామండి, ప్రాణశక్తి కాదు, దానికి అనంత ఆత్మశక్తి అని పేరు పెట్టాము అన్నారు. అది అనంత ఆత్మశక్తి అనేది పేరే, ప్రాణశక్తి అనేది పేరే. దేహ భావనలో ఉన్నప్పుడు నా లోపల ఉన్నదానికోని శరీర భావనలో పెట్టబడిన పేరు ప్రాణశక్తి. ప్రాణశక్తి అనుభవం అయినాక అది శరీరాలన్నీ అందులో ఉన్నాయి, సృష్టి మొత్తం అందులో ఉంది తప్ప అది పరిమితంగా కొంచెంగా లేదు, సర్వవ్యాపకంగా ఉన్నది అదే అని అనుభవం కలిగినప్పుడు దానికి పెట్టబడిన పేరు అనంత ఆత్మశక్తి. రెండు ఒకటే. ఇప్పుడు భావ మార్పు జరిగింది, ఇక్కడ స్థితులేం మారలేదు, అది మొదట ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నేను భావం మారింది, నాకు నేను మనిషిని అనుకున్నాను, శరీరం అనుకున్నాను, కాదు ఆత్మనని తెలిసింది, భావ మార్పు అంతే. అలా భావ మార్పు అయినప్పుడు అందరిలో అన్నిటిలో ఉంది ఒకే ప్రాణశక్తిగా. నేను అందరిలో ఉన్నానని అనిపించదు, ఊరిని వ్యవహారిక విషయానికి మాట్లాడుతున్నాం, అసలు నేనన్న భావనే ఉండదు. అప్పుడు నేను అన్న భావన ఎప్పుడు ఉంటుందో తెలుసా, నువ్వు అని వేరుగా ఇంకొకళ్ళు ఉన్నప్పుడు, మనకు భిన్నంగా అనేకం కనపడుతున్నప్పుడు. నేనే అందరిలో ఉన్నాను ఎందుకు అనిపిస్తుంది, అసలు అనిపించదు. అన్నీ ప్రాణశక్తిలో ఉన్నాయి, ప్రాణశక్తి ఒక్కటే అనిపిస్తుంది, అంతే తప్ప నేనే అందరిలో ఉన్నానని అనిపించదు. అసలు అలా ఉండదు. అది తప్పుగా అర్థం చేసుకోవటం, ఎక్కడో పదజాలం తప్పుగా అర్థం చేసుకున్నాం. అందుకే జ్ఞానాన్ని చెప్పేవాడు కరెక్ట్గా చెప్పేవాడు అయి ఉండాలి, అర్థం చేసుకునేవాడు కరెక్ట్గా అర్థం చేసుకునేవాడు అయి ఉండాలి. అందుకే సందేహాలుంటే ప్రశ్నలు వేయండి అని అడుగుతాను. ఎందుకని, నాకు తెలిసి నేను చెబుతున్నటువంటి భావజాలం, పదజాలం, నేను ఉపయోగించేటువంటి వాక్య నిర్మాణం మీకు ఇంకో భావాన్ని కూడా కలిగించవచ్చు. నేను చెబుతున్న భావం కాక మీకు వేరే అనేక భావాలు పుట్టొచ్చు. ఎందుకంటే మీ మనోపరిధి, మీ జ్ఞానం, మీ ఆలోచన, మీ జీవన విధానాన్ని బట్టి నేను చెప్పేది మీకు ఇంకోలా అర్థం అవ్వచ్చు. అందుకని సందేహం ఉంటే అడగండి, సందేహం ఉంటే అడగండి అనేది. ఎందుకంటే ఎవరూ కూడా అనంతాత్మతత్వాన్ని భాషలో, వాక్యాలలో నిరూపించలేరు, అది అవాంగ్మానస గోచరము అన్నారు. దాని గురించి చెప్పారు, నిరూపణ కుదరదు. అది పదార్థం అయితే నిరూపించవచ్చు, రూపం ఉంటే నిరూపించవచ్చు, రంగు ఉంటే నిరూపించవచ్చు, వాసన అయితే నిరూపించవచ్చు, శబ్దస్పర్శ రూప రసగంధముల్లా ఎలా ఉన్నా నిరూపించవచ్చు. కానీ అలా లేదది. అది సర్వవ్యాపక ఆకాశము వలె, మన మనిషికి అంటే దేహ భావనలో ఉన్న మనిషికి ఖాళీ వలె, శూన్యము వలె, తెలుసుకున్న మనిషికి శక్తి వలె అలా ఉన్నది అది. అందుకని ఇప్పుడు మనం శూన్యం అన్నా నీకు తెలియదు కాబట్టి కరెక్టే, ఖాళీ అన్నా నీకు తెలియదు కాబట్టి కరెక్టే. కానీ ఎవరికి అది కరెక్ట్ అంటే తెలుసుకున్న మనిషికి శక్తి అది.
కాబట్టి నువ్వు ఇప్పుడు ఖాళీ శూన్యం అనే బదులు శక్తి అనుకొని బతుకు. శక్తి ఖాళీగా శూన్యంగా నీకు అనిపిస్తుంది అంతే. అదే అనంత ఆత్మశక్తి. అప్పుడు నేను అందరిలో ఉన్నానని అసలు ఎట్లా అనిపిస్తుంది? అనిపించదు. అదొక తప్పుగా అర్థమైన భావన. మొత్తము ఉన్నది ఒకటే అనిపిస్తుంది. మొత్తము ఉన్నది ఒకటే అయినప్పుడు నేను అనే భావన అసలు ఎక్కడుంది? ఉన్నది ఒకటే కదా. నాకంటే భిన్నంగా వేరేవి లేదుగా. ఉన్న శక్తి అంతా ఒకటే అయినప్పుడు, నాకంటే భిన్నంగా ఏమీ లేనప్పుడు నేనని ఎవరితో మాట్లాడతాను? నేనని మాట్లాడాలంటే నాకు రెండో వాడు ఉండాలి. ఏది? అనంత ఆత్మశక్తి భావనలో. అక్కడ చెబుతున్నా. అన్నప్పుడు నేను అందరిలో ఉన్నాననే భావన చాలా తప్పు. అసలు అనిపించదు. ఏకత్వ భావన కలుగుతుంది. ఉన్నదంతా ఒక్కటే అంతే. దేహపరంగా దేహభావం తెలుస్తూనే ఉంటుంది. నువ్వు, నేను, మీరు, నేను అన్నీ తెలుస్తాయి. నా ఆకలి నాకు తెలుస్తుంది. నా మలమూత్ర విసర్జనలు నేనే చేసుకోవాలి. ఇది వరకు ఎలా ఉందో మొత్తం అలాగే ఉంటుందండి. ఏం మార్పులు ఉండవు. కాకపోతే అనంత ఆత్మభావన కలిగిన వాళ్ళు, ఏకత్వ భావన కలిగిన వాళ్ళు, వాళ్ళని గుర్తించడం ఎలా అంటే ఒకటే, పొరపాటును కూడా తప్పు చేయరు. ఒకటే. రెండు, వాళ్ళకి అసలు డబ్బుతో అవసరం ఉండదు. వాళ్ళకి దేహ భావన పూర్తిగా 99% తగ్గిపోద్ది. 1% దేహ అవసరాల కోసం బతుకుతారు. కీర్తి ప్రతిష్టలకు పాపులాడరు. మానవుడు అంటే సహజ మానవుడికి ఉండే ఏ లక్షణాలు వాళ్ళ దగ్గర ఉండవండి. మెయిన్ అసలు డబ్బు సంబంధాలు ఉండవు. అది చెప్పారు, నేను కాదు, ఆధ్యాత్మికతలో చెప్పారు. కీర్తి, కాంత, కనకం వీటికి దూరంగా ఉంటారు అన్నారు. దూరంగా ఉండడం అంటే ఏంటి? జాగ్రత్తగా రండి. కీర్తి అంటే ఏంటి? అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను గుర్తించాలి అనేదే కీర్తి. ఇంకేముంది? ఆ కాంక్ష అసలు ఉండదు. ఎందుకని? ఉన్నదంతా ఒకటేగా. గుర్తించేది ఎవరు? అది ఉండదు. కాంట అంటే స్త్రీ పురుష శారీరక సంబంధములు. అసలు ఒక స్త్రీ అందంగా ఎప్పుడు కనపడుద్ది? నాకు భిన్నంగా ఉన్నప్పుడు. ఒక పురుషుడు అందంగా ఎప్పుడు కనపడుతాడు? నాకు భిన్నంగా ఉన్నప్పుడు. అనంత ఆత్మభావనలో మొత్తం సర్వత్రా ఏకత్ర భావన, ఏకభావన కలుగుతున్నప్పుడు, అంతా ఒకటే అన్న భావన కలుగుతున్నప్పుడు అసలు నేనెందుకు చూస్తానికి ఎందుకు వచ్చి? కాదు, ఒకవేళ నాకు వివాహం అయింది, నాకు ఆత్మజ్ఞానం అయింది, భార్య ఉంది, కుటుంబం ఉంది, నేను యవ్వనంలో ఉన్నాను, అప్పుడు దేహ భావనలో దేహానికి ఆకలికి అన్నాన్ని ఎలా పెడతాను, దేహానికి భార్య ఉంది కనుక, భర్త ఉంది కనుక కోరికలు తీర్చుకుంటాను. పరభావన కలగదు. అసలు పరదృష్టి రాదు. అది పొందిన వాడికి తెలుస్తుంది. ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు జీవన్ముక్తులు అన్నం తింటలేదా? జీవన్ముక్తులు మలమూత్ర విసర్జన చేయట్లేదా? జీవన్ముక్తులకి దాహం వేస్తే నీళ్లు తాగట్లేదా? జీవన్ముక్తులు కళ్ళు కనపడతలేదా? జీవన్ముక్తులకి చెవులు వినపడతలేదా? జీవన్ముక్తుల శరీరం పనిచేయట్లేదా? అలాగే కామభావన తన భార్య ఉన్నది గనుక, తన భర్త ఉన్నాడు గనుక వస్తుంది. ఎందుకని? ఎదురుగా ఉన్నాడు కానీ నా భార్యని తెలుసుగా, నా భర్తని తెలుసుగా. అది పరిమిత దేహ భావనలో బాధ్యతా నిర్వహణ కింద ఉంటుంది. అలా కుటుంబాన్ని పోషించుకుంటారు, అన్నీ చేస్తారు. అనంతాత్మ భావన కలిగిన దేహభావనలో పరిమితంగా ఉంటారు. ఏంటి? కుటుంబ వ్యవస్థలో ఉంటే. కుటుంబ వ్యవస్థలో లేనివాళ్ళు అయితే అసలు దేన్ని ముట్టుకోరు, దేనితోనే అవసరం లేదు. ఒక్క ఉదాహరణ, జస్ట్ లైక్ ఇట్ రమణ భగవాన్లో ఇద్దరు గోచిపెట్టుకుంటే ఎవరితో సంబంధం లేదు. ఇంకసలు సంబంధమే లేదు. అక్కడ చెప్పాలన్న తపన లేదు, చెప్పకూడదన్న విరోధము లేదు. అసలు దేంతో ఆలోచన లేదు. ఇది ఉందని లేదు, అది లేదని లేదు. అసలు నా శరీరమే నాకు జస్ట్ ఉంది, ఊరికనే ఏదో దానికి కావాల్సిన సమకూరుస్తున్నా, సమకూర్చుకొని వచ్చిన నష్టం లేదు. అలాంటి ఒక భావన. అదే కుటుంబ వ్యవస్థలో ఉంటే ఓ శ్రీరామచంద్రుడిలో తన బాధ్యతలన్నీ చేస్తారు. ఆయన జీవన్ముక్తుడే. కృష్ణుడు జీవన్ముక్తుడే, తన బాధ్యతలన్నీ చేశాడు. బాధ్యతలు, ధర్మాలు, కుటుంబ ధర్మాలన్నీ చేస్తాడు. అలా ఎంతో మంది జీవన్ముక్తులు ఉన్నారు. పూర్వపు ఋషులు, మునులు, యోగులు అందరూ జీవన్ముక్తులే. వాళ్ళు వివాహాలు చేసుకున్నారు, భార్యల్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు జీవన్ముక్తులు. కుటుంబ జీవితం గడిపారు, పిల్లలను కన్నారు, ఆ పిల్లలకు మళ్ళీ ఆత్మజ్ఞానం నేర్పారు. అలా పరంపరగా తరతరాలుగా వాళ్ళు నేర్పుకుంటూ రాబట్టే ఆత్మజ్ఞానం వాళ్ళు మన దాకా వచ్చింది. అసలు వాళ్ళు పెళ్లిళ్ళే చేసుకోకపోతే, కుటుంబాలే వదిలేస్తే అసలు మనం ఎక్కడ ఉండేవాళ్ళం? మానవ జాతే ఉండేది కాదు. అందుకని మీరు భ్రమలు పడబాకండి. అనంత ఆత్మజ్ఞాన ఎరుక ఒక ధర్మ ప్రవృత్తిని సంపూర్ణంగా నేర్పుద్ది. నీకు జీవన్ముక్త స్థితి కలిగిన శరీరం నశించే వరకు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ధర్మంగా ఉంటావు. అంతే. అసలు చెడు నీలో ఉండదు. అయితే జీవన్ముక్తి కలగాలి అంటే చెడును పోగొట్టుకుంటే తప్ప కలగదు. ఇది మళ్ళీ రెండోది. చెడు సంపూర్ణంగా పోయిన వాళ్ళకి అది కలుగుతుంది. ఎందుకని? అది కలిగినాక చెడు ఉండే ఛాన్సే లేదు. కాబట్టి చెడు ఉన్నోడికి అది కలగదు, స్త్రీలైనా పురుషులైనా.
ఆ మార్గ సూచన చేశారు మనకు ఆధ్యాత్మికతలో. అందుకని ఈ నేనుతో వ్యవహారం అనేది మొదటి నేను అనంత ఆత్మశక్తి నేను అంటే అప్పుడు నేనన్న భావన అసలు ఉండదు. కానీ అది ఎందుకు చెబుతున్నారు అంటే తెలియని వాడికి అర్థమయ్యేలా చెప్పటం కోసం చేస్తున్న ప్రయత్నం కనుక. ఇప్పుడు నేనని ఎందుకు చెబుతున్నారు? దేహభావనలో నేనని కొట్టుకుంటున్నోడికి అర్థమయ్యేలా ఆత్మజ్ఞానం చెప్పాలి కనుక వాళ్ళకి అర్థం అవడానికి నేనని చెబుతున్నారు. అంతే తప్ప అందరిలో నేనే ఉన్నాను, అన్నిటిలో నేనే ఉన్నాను, ఆ చెట్టులో అదిగో నాకు నేను కనబడుతున్నాను, ఈ పుట్టలో అదిగో నాకు నేను కనబడుతున్నాను, అదిగో సముద్రంలో నాకు నేను కనబడుతున్నాను, నీళ్ళలో నాకు నేను కనబడుతున్నాను, అదిగో ఎదుటి స్త్రీలో నాకు నేను కనబడుతున్నాను, పురుషుల్లో నాకు నేను కనబడుతున్నాను, ఇలా పిచ్చ భ్రాంతిలే ఉండవు, అస్సలు ఉండదు. శరీరము సృష్టి ఇంతకు ముందు మామూలుగా ఎలా ఉందో అలాగే కనబడుతుంది, ఏ మార్పు ఉండదు. దీనికి మూల కారణమైనటువంటి శక్తి అర్థమైంది. అది భావరూపంలో మాత్రమే ఏకత్వ భావన ఉంటుంది, విడిగా ఉండదు. జీవన్ముక్తులైన మహాత్ములైనా సరే శరీరం ఉన్నంత వరకు మామూలుగానే బ్రతుకుతారు, కానీ తప్పులు చేయరు. ఎందుకంటే ఏకత్వ భావన వచ్చింది కాబట్టి. ఆ ఏకత్వ భావన ఎవరికి వస్తుందంటే తప్పులు చేయని వాళ్ళకి వస్తుంది. నాకు తెలిసి సోదరుడు అడిగినటువంటి ప్రశ్నలో 2 భాగాలు ఇది. మొదటి భాగం ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానానికి సంబంధించింది. అందరిలో నేను ఉన్నాను, అందరూ ఒక్కటే అని తెలుసుకోవటం ఎలా, దానికి ఇప్పుడు చెప్పింది. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నేను అనే భావన నాకు ఉంటుంది కదా, ఆ నేను పోదు కదా, ఎవరికి పోదు, నాకు పోదు. ఇది సాధ్యమేనా? నన్ను నేను చంపుకొని ఒకరికి ఎంతవరకు చేయగలము అంటే అదే ఏది సాధ్యం అంటే ఒకరికి నేను ఎంతవరకు చేయగలను నన్ను నేను చంపుకొని. చంపుకొని అనే భావన పదమే వాడారంటేనే మీది తప్పు. ఎందుకంటే మీరు వదులుకోలేని చోట, మీరు వాడుకున్న చోట, వాళ్ళని ఉపయోగించుకున్న చోట మాత్రమే మీకు అలా చంపుకొని నన్ను నేను బాధించుకొని, నన్ను నేను కష్టపెట్టుకొని, నన్ను నేను భయపెట్టుకొని, నన్ను నేను బాధ పెట్టుకొని ఒక అభద్రతాభావంతో కూడినటువంటి పదం వస్తుంది. ఏ సంబంధము లేనోడికి మనం ఎప్పుడూ ఏమీ చేయక్కర్లేదు. ఏ సంబంధం ఉన్నా నీ ధర్మం నువ్వు నిర్వహించాల్సిందే. అక్కడ సంబంధమే ఉందిగా, నువ్వు వాడుకున్నావు, వాడుకుంటే సంబంధం ఏర్పడిపోయింది. కాబట్టి అక్కడ ధర్మాలు నిర్వహించాల్సింది. అక్కడ చంపుకోవడం లేదు, పాడు లేదు. అక్కడ ధర్మం నిర్వహిస్తే చెప్పారు ధర్మం రక్షతి రక్షిత. అలా ఎప్పుడైతే ధర్మంగా ఉన్నామో హాయిగా నిద్ర వస్తుంది. చంపుకుంటున్నాను, దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను, కష్టపడుతున్నాను ఏమనిపించదు. అయితే పైకి అనిపించవచ్చు. ఇప్పుడు ఈ ఉపన్యాసం చెబుతున్నా, మీకు చెబుతున్నా, నాకు కూడా నా భార్య ఏదన్నా అన్నప్పుడు, నా పిల్లలు నాకు ఏదన్నా ఎదురు చెప్పినప్పుడు, లేదా నేను చెప్పింది కాదని ఇంకోటి అన్నప్పుడు నాకు కూడా తాత్కాలికంగా అనిపించవచ్చు. కానీ నేను ఎమ్మటే అనుకుంటాను, నా బాధ్యతలు నేను చేయాలి కదా, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, తప్పేముంది, వాళ్ళు నాలాంటి మనుషులే కదా, నాకు ఇష్టమైంది వాళ్ళకి చేసే బదులు వాళ్ళకి చేసేదేదో వాళ్ళకి ఇష్టమైందే చేయాలి కదా, నేను ఎందుకు అలా అనుకుంటున్నానని వాళ్ళకి నచ్చింది అది మేలైతే చేసి పెడతా, అది మేలు కాకపోతే వివరించి చెబుతా. కాదు మేలు కాందే మాకు చేయమని వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఏ బాధపడినా. ఎందుకంటే నా ధర్మమే నేను నిర్వహించగలను. నేను బలవంతంగా ఎందుకు వాళ్ళని ఎందుకు చేస్తానా? వాళ్ళు పెద్దోళ్లే, ఎందుకంటే నా పిల్లలు పెద్దోళ్లే చదువుకుంటున్నారు. నా భార్య పెద్దావిడేగా, ఇంకేముంది అందులో, గొడవే ఉంది. ఇప్పుడు నాకు అది నష్టమైన అదే చేయమన్నప్పుడు వాళ్ళ ఇష్టం. వీళ్ళున్నంత వరకు నేను మేలు చేయడానికి ఉంటాను, నేను మేలు చేస్తున్నాను, నా బాధ్యత చేస్తాను. వాళ్ళు నష్టం చేయమన్నా లాభం చేయమన్నా చివరి రోజు వరకు నేను చేస్తాను, ఎవరిని వదలను. ఎందుకంటే బాధ్యతల నిర్వహణ అనేది అనంత ఆత్మశక్తి ఎరుకను నేను పొందటానికి నేను చేసే ధర్మాలలో మెట్టు. ఈ మెట్టు ఎక్కకుండా నేను అనంత ఆత్మశక్తిని పొందలేను. నా బాధ్యతల నిర్వహణ నేను చేస్తే నాకు అక్కడ నా బాధ్యతలన్నీ సక్రమంగా నేను నిర్వహించాను కనుక ధర్మ నిర్వహణ అయిపోయిందని కనుక నా ధర్మం నన్ను రక్షిస్తుంది కనుక ధర్మో రక్షతి రక్షిత విధానంలో ధర్మ అర్థ కామ కరెక్ట్ గా నిర్వహించాను కనుక మోక్షం దాని అంతటది చక్కగా నాకు అర్థమవుతుంది, వస్తుంది. అందుకే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, చెప్పగలుగుతున్నాను. నాకు కొంచెం అర్థమైంది ఏదో మీతో పంచుకుంటున్నాను, మీరు వింటున్నారు. ఆ మార్గంలో వెళ్ళాలనే కదా, లేకపోతే ఇది పట్టుకొని ఆలాడను కదా. ఒకవేళ నేను పూర్తిగా దాన్ని పొందలేదు కనుక సరిగ్గా చెప్పలేదు అనుకుంటే నన్ను క్షమించండి. బాగానే చెప్పాడు అనుకుంటే చక్కగా భవిష్యత్తులో ఇతను మోక్షాన్ని పొందబోతున్నాడు అనేది నిజం. నేను బాగా చెప్పానా, మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే నేను ధర్మ అర్థ కామముల్లో సరిగ్గా ఉన్నానని, మోక్షం నాకు దానంతటా చక్కగా మార్గంలో ప్రయాణించి దానంతటా మీదొచ్చి పడిపోద్దని కాదు, నేను తెలుసుకొని సాధించుకోగలుగుతానని అర్థం. మీకు సరిగ్గా చెప్పలేక తప్పులు చెప్పి మిమ్మల్ని మోసపుచ్చి మిమ్మల్ని ఇంకో దారిలో నడిపించి మీకు సరైనటువంటి అవగాహన కలగకుండా నేనేదో బండగా మీ చేత నమ్మించే ప్రయత్నం చేసి మాయలని మహిమలని అలా మిమ్మల్ని గారడీలు చేస్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా నేను ధర్మార్థ కామములు సరిగ్గా నేను నడపలేదని,
ఏదో నా కీర్తి ప్రతిష్టల కోసమో, నా సొల్లుబాగుడు మీకు వినిపించి నేను గొప్పవాడిని అనిపించుకోవటం కోసమో, మీ పొగడ్తల కోసమో, మీరు పెట్టే నమస్కారాల కోసమో, మీరు పెట్టే కామెంట్లో ఉన్నటువంటి పొగడ్తలను ఆనందించడం కోసమో నేను చేస్తున్నానని అర్థం. అప్పుడు నేను కోల్పోయేది నా మోక్షం. నేను మోక్షాన్ని కోల్పోతాను. నా ధర్మాన్ని నేను నిర్వర్తించలేదు కనుక ధర్మం నన్ను రక్షించదు. ధర్మం నన్ను రక్షించదంటే ఏంటి? జీవితంలోనూ కష్టాలు వస్తాయి, మానసికంగానూ కష్టాలు ఉంటాయి, శారీరకంగానూ కష్టాలు ఉంటాయి. టోటల్ గా లైఫ్ కోల్పోతాను. ఏంటి లైఫ్ కోల్పోతానంటే అసలు మొత్తం జీవితం వృధా అయిపోద్ది, మోక్షాన్నే పొందను. 100 సంవత్సరాలు వృధాగా వచ్చి వెళ్ళిపోయాను అంతే. ఒక మొత్తం 100 సంవత్సరాల జీవితం వేస్ట్ అయిపోయింది, మోక్షం పొందను. కాదు నేను కరెక్ట్ గానే వెళ్తున్నానంటే మీకు కరెక్ట్ గా అర్థమవుద్ది, మీకు కరెక్ట్ గా చెబుతాను, మీకు కరెక్ట్ గా చెప్పి మిమ్మల్ని సరైనటువంటి విధంగా మీకు అర్థం అవుతుంది, మీకే తను కరెక్ట్ చెబుతున్నాడు అని. అలా మీకు కరెక్ట్ చెబుతున్నాను అని ఒకవేళ నేను అర్థమై మీ మనసును నిర్ణయిస్తే నేను ధర్మార్థ కామంలో కరెక్ట్ గా వెళ్తున్నాను అని అర్థం. మోక్షం దాని అంతటా అంటే మళ్ళీ ఊరికినే వచ్చేది. ముందే చెబుతున్నా, సాధన చేసుకుంటూ వస్తుంది. అదే కదా మీతో మాట్లాడుతున్నాను, దాన్నే కదా సాధన చేస్తున్నాను, అదే మీతో పంచుకుంటున్నాను. అసలు ఈ చెప్పే ఉద్దేశం కూడా అది నేను ఎంతమందికి అర్థమయ్యేలా చెప్పగలుగుతానో అంత నాకు అర్థమైనట్టు. అసలు ఈ శీర్షికలు పెట్టి చెప్పాలనుకుంటున్న కారణం ఏంటి అంటే, నేను మీకు ఎంత అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానో అంత నాకు అర్థమైనట్టు. ఒకవేళ నేను మీకు చెప్పలేకపోతే నేను మోక్షాన్ని పోగొట్టుకుంటాను, కరెక్ట్ గా లేనని అర్థం. నేను మీకు చెప్పగలిగితే ఖచ్చితంగా నాకు రాబోయేది మోక్షం అని అర్థం. ఎందుకంటే మీకు అర్థమవుతుందిగా నేను చెప్పింది. నేను నా మూఢత్వంలో వెళ్ళిపోతూ, మూర్ఖత్వంలో వెళ్ళిపోతూ ఇదే కరెక్ట్ అనుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నేను లాస్ అయ్యేది నా జీవితమే. నేను పోగొట్టుకునేది నా మోక్షమే. ధర్మార్థ కామ మోక్షము అంటే ధర్మార్థ కామాలు నేను కరెక్ట్ గా వ్యవహరించినప్పుడు మీకు సత్యం చెప్పలేను. నేను సత్యాన్ని నేను సరిగ్గా గ్రహించినప్పుడు కూడా మీకు సత్యాన్ని చెప్పలేను. అప్పుడు మీకు అది అర్థం అవదు. సింపుల్. నేను సరిగ్గా ఎప్పుడైతే చెప్పలేనో మీకు సరిగ్గా అర్థం అవదు. సరిగ్గా అర్థం అవ్వని చోట ఏమొస్తాయి తెలుసా? మహిమలు వస్తాయి, మాయలు వస్తాయి, నమ్మండి అని చెప్తాం. నేను నా గురించి చోట్ల ఎక్కడైనా సరే సరిగా అర్థమయ్యేటట్టు చెప్పలేని, జ్ఞానము లేని చోట, ఆ శక్తి లేని చోట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దమ్మున్నోడు తన జ్ఞానంతో, తన మాటలతో, తనకున్నటువంటి జ్ఞాన ప్రతిభతో, తన ధర్మ ప్రవృత్తితో ఎదుట వాళ్ళకి అర్థమయ్యేలా వేల లక్షల సార్లు చెప్పినా ఒప్పించి మెప్పించినాడు వాడు. ఎందుకని తెలుగు భాషగా మాట్లాడుకుంటుంది, మాతృభాష, వాడుక భాష. చదువుతున్నాడు మీకు ఎందుకు అర్థం కాదు? మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థమైతేనే నాకు తెలిసినట్టు. అప్పుడు నేను మీకు అర్థం కానప్పుడు, అర్థమయ్యేలా చెప్పలేనప్పుడు ఏం చేయాలి? నేను మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, మీరు నమ్మాల్సిందే, నమ్మండి అని ఇంకోటి తయారు చేస్తాను. ఎందుకని? అప్పుడు నాకు మీకు అర్థమయ్యేది చెప్పేంత శక్తి నా దగ్గర లేదు. అందుకని ఇదిగో ఇది నమ్మండి, ఇది పట్టుకోండి, ఇది మీ కోరికలు తీరిపోతాయి, జరిగిపోతాయి, పుణ్యం వచ్చేస్తుంది, మంచి జరిగిపోద్ది, చదువుకోండి, అది చదువుకోండి, ఇలా చెబుతాను. ఇదిగో దీన్ని మన్నం చేసుకుని పవిత్రులు అయిపోతారు, ఇది చదివితేనే పవిత్రులు అయిపోతారు, ఇది వింటేనే పవిత్రులు అయిపోతారు, ఇలాంటివి మొదలు పెడతాను. ఎందుకని? పవిత్రతని నిజంగా మీరు ఎలా జీవిస్తే మీరు పవిత్రులు అవుతారో చెప్పేంత జ్ఞాన ప్రతిభ నా దగ్గర లేదు. ఎందుకంటే అది నాకు తెలియదు కనుక, నేను అది ఆచరించలేదు కనుక, నేర్చుకోలేదు కనుక, అది నా లోపల లేదు కనుక. నేను అది ఆచరించి నేర్చుకుని నా లోపల ఉంటే మిమ్మల్ని పవిత్రులు చేసే పవిత్రమైనటువంటి జీవన విధానాన్ని మీకు చెప్పగలుగుతాను. మీకు అర్థమైపోతుంది. మీకు అర్థమైందంటే నేను పవిత్రుడిని అని అర్థం. నీకు అర్థం అవ్వలేదు అంటే నేను అపవిత్రుడిని, కాబట్టి మోక్షాన్ని పొందలేను. అపవిత్రుడు అంటే ఏంటి? ధర్మార్థ కామ కరెక్ట్ గా నడుపుకోలేదు నేను, కాబట్టి మోక్షం దెబ్బ కొట్టేస్తుంది. నమ్మించవచ్చు నేను ప్రజల్ని, కానీ దెబ్బ కొట్టేస్తుంది. నమ్మకాలు వేరు. అందుకే చెప్పాను, అసలు ఇక్కడ మహిమలు లేవు, మాయలు లేవు, నమ్మకాలు లేవు. ఏది నేను చెప్పే విధానంలో జస్ట్ మీకు చెప్పడం. ఇప్పుడు స్కూల్కి వెళ్ళామండి, స్కూల్లో మహిమలు, మాయలు, నమ్మకాలు ఎందుకుంటే మాస్టర్ పాఠం చెబుతాడు, పిల్లలు వింటారు. అర్థం అవ్వకపోతే అడగమంటాడు, అడిగితే మళ్ళీ చెబుతాడు, అడిగితే మళ్ళీ చెబుతాడు, అడిగితే మళ్ళీ చెబుతాడు. నువ్వు ఎన్నిసార్లు అడిగినే చెబుతాడు. అందుకే మాస్టర్ ఉంది అక్కడ. సంవత్సరం కోర్సు, ప్రతిదీ సంవత్సరం చదవాలి. ఇంకా పైకి డిగ్రీలకు వెళ్ళిపోయావంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా చదవాలి. అది నువ్వు చదివే చదువుని బట్టి. అంతకాలం దాన్ని చదివితే మళ్ళీ నీకు పరీక్షలు పెడతారు. పరీక్షలు పెట్టి నీకు ఎంత వచ్చిందో తెలుసుకుంటారు. నిజం చెబితే ఇప్పుడు నేను మీతో మాట్లాడేదంతా కూడా నేను తెలుసుకున్న పరీక్ష. నీ పరీక్షలో మోక్షం పొందుతానా పొందనా అనేది మీకు అర్థమయ్యే విధానంలో ఉంది. అంటే సింపుల్, అది చాలా సింపుల్. అంటే ఏమి లేదు, నేను చెప్పింది మీకు అర్థమవుతుంటే, మీరు మిమ్మల్ని మార్చుకోగలుగుతుంటే, మీకు అర్థమయ్యి మీరు మీలో ఉన్న చెడును పోగొట్టుకోగలుగుతుంటే, మీరు ధర్మజీవనానికి వెళ్ళగలుగుతుంటే, మీరు ఆ ప్రయత్నం చేయగలుగుతుంటే, మిమ్మల్ని ఆ వైపు నేను ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా నేను పాస్ అవుతున్నానని అర్థం. ఎందుకంటే నాకు అర్థమైందని అర్థం. నాకు అర్థమైందాక చెబుతాను.
నేను చెబుతున్నాయి అసలు మీ తలకాయ ఎక్కటం లేదు, మీరు ప్రయత్నించలేకపోతున్నారు, మీకు విశదంగా చెప్పలేకపోతున్నాను, ఏదో గుడ్డుగా నమ్మేయండి అయ్యని ఇవని ఏదో చెబుతున్నాను, కలబుల్లి కబుర్లు చెబుతున్నాను, మీ హృదయంలో అది పరివర్తన తేలేకపోతుంది అంటే ఖచ్చితంగా నేను నా హృదయంలో పరివర్తన రాలేదని, నాకు అది అర్థం అవ్వలేదని నేను మోసం చేస్తున్నానని అర్థం. ఎవరైనా ఇంత ప్రపంచంలో ఇంతే. అలాంటి చోట మనం ఎన్నుకున్న ఇంకో మార్గం ఏంటంటే, నాకు డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, జనం కావాలి, నన్ను మంచోడు మంచిదాన్ని అనుకోవాలని చోట మహిమలు మాయలు సృష్టిస్తాను. ఎందుకంటే జ్ఞానం చెప్పే దమ్ము నాకు లేదు కనుక. ఎందుకు లేదంటే నేను అది నేర్చుకోలేదు, దాన్ని ఆచరించలేదు, అది నా లోపల లేదు కనుక. నా లోపల ఉంటే నేనే పాస్ అవుతాను సార్, మీకు అర్థమవుద్ది సార్, తల్లి మీకు అర్థమవుద్దమ్మా, మీకు అర్థమైందంటే అర్థం నేను పాస్ అవుతున్నానని నాకు అర్థమైంది. మీకు అర్థం అవ్వలేదంటే అర్థం ఖచ్చితంగా నాకు అర్థం అవ్వలేదని. అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఒకసారి నేను నా చిన్నతనంలో, ఇప్పుడు నాకు 55 ఏళ్ళు, నాకు 18-20 ఏళ్ల వయసులో ఒక ఉపన్యాసం చెబుతున్నటువంటి ఒక గురువు గారి దగ్గర కింద కూర్చున్న, ఆయన స్టేజ్ మీద ఉపన్యాసం చెబుతున్నారు. ఆయన ఉపన్యాసాలు వింటున్న చాలా రోజుల నుంచి. వింటున్నప్పుడు ఉపన్యాసాల మధ్యలో ఆయన ఒక విషయం చెప్పారు. మీరు ఖచ్చితంగా తరిస్తారు, అర్థమవుద్ది మీకు, అయితే మీరు ప్రయత్నించాలి అర్థం చేసుకోవడానికి, మీకే సందేహం వచ్చినా అడగండి, కానీ మీరు ఖచ్చితంగా అలా ప్రయత్నించి సందేహాలు వచ్చి అడుగుతా తెలుసుకుంటా మాత్రం తరిస్తారు అన్నాడు ఆయన. దానికి కారణం చెప్పాడు ఆయన. ఎందుకనంటే, నాకు అర్థమైంది కనుక, అర్థమైన నేను చెబుతున్నాను కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుద్ది, ఎందుకంటే నాకు అర్థమైందని నాకు అర్థమైంది అన్నాడు. ఆయన సామాన్యుడు కాదు, చాలా ఉన్నతమైన మహానుభావుడు ఆయన. కాకపోతే ఒకళ్ళని ఏదో అనుకూలం ఒకళ్ళు వ్యతిరేకం ఇవన్నీ ఎందుకని నేను పేర్లు చెప్పట్లేదు. మళ్ళీ నన్ను తీసుకెళ్లే మతానికో మార్గానికో విధానానికో కట్టేస్తాడు. నాకు అద్భుతంగా అనిపించింది ఆయన చెప్పిన మాట. అవును, ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నారు. ఆయన చదువుతుంటే మనకు అర్థమవుతుంది. నిజమే, అర్థమైనోడు మాత్రమే అర్థమైన వాళ్ళకి చెప్పగలడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇక్కడ మహిమలు మాయలతో పనే ఉందమ్మా, ఏమీ లేదు, ఇది జ్ఞాన మార్గము. మహిమల్లో మాయల్లో నా కూతురు పెళ్ళి ఎప్పుడు, నా కొడుకు పెళ్ళి ఎప్పుడు, నాకు ఉద్యోగం ఎప్పుడు, ఎడక్కండి నన్ను. ఆ మహానుభావుడు చెప్పాడు. ఎప్పుడు నాకు 20 ఏళ్ల వయసు, ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. 20 ఏళ్ళు కూడా ఉంటాయో 18 ఏళ్ళు కరెక్ట్ గుర్తులేదు. రోజు ఆయన సత్సంగాలు వినేవాడిని, వరుసగా కొన్ని రోజులు జరిగినాయి ఒక చోట వినేవాడిని. అప్పుడు చెప్పాడు ఆయన, ఇది జ్ఞాన మార్గం, నాకు అర్థమైంది మీకు చెబుతున్నా, మీ జీవితంలో ఆచరించుకోండి. మహిమలు మాయలు మళ్ళీ ఇది అయిపోగానే నా దగ్గరికి వచ్చి మీ పెళ్లిళ్ళు పేరంటాలు నన్ను అడగకుండా నాకు అవి తెలియదు అన్నాడు. ఏమంటే మా భార్యలా మా భర్తలా అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఒరే నాయన, అసలు నాకు భార్య లేదు, నీ భార్య గురించి నేనేం చెబుతాను, నాకే తెలుస్తుంది భార్యాభర్తల గురించి, అసలు నాకు చెప్పకండి అన్నాడు. ఆయన పెళ్లి చేసుకోవాలా, అసలు నాకు భార్య లేదు, నేను పెళ్లే చేసుకోవాలా, నాకు భర్త లేడు, నేను భర్తను అవ్వలేదుగా, నాకు భర్త లేడంటే నేను పెళ్లి చేసుకుంటే భర్తను అయ్యేవాడిని. అసలు నాలో భర్త లేడు, నాకు భార్య లేదు, నేను అసలు పిల్లల్ని కల కాబట్టి నాలో తండ్రి లేడు, ఎలా పెంచాలో నాకు తెలియదు. ఇప్పుడు అవన్నీ మీరు వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పను అన్నాడు. నేను చిన్నతనం నుంచి జ్ఞానం మీద ఇంట్రెస్ట్, దీన్ని తెలుసుకున్నా, ఇది నాకు అర్థమైంది, ఇది అనంత ఆత్మజ్ఞానం, జ్ఞాన మార్గం. దీన్ని మీరు ఎన్ని రకాలుగా చెప్పమన్నా మీకు అర్థమయ్యే వరకు ఎన్ని ప్రశ్నలు వేసినా చెబుతా. నేను నాకు అర్థమైన రీతిలో చెబుతున్నా. సందేహాలు వస్తే అడగండి, ఎన్నిసార్లు అయినా చెబుతా, ఎన్ని రోజులైనా చెబుతా, ఎన్ని రీతులుగా అయినా చెబుతా, మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా చెబుతా. అయితే మీరు ప్రయత్నించుకుంటే మీరు కూడా ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే నేను పొందాను, నాకు అర్థమైందని నాకు అర్థమైంది కనుక అన్నాడు. ఖచ్చితంగా అది సత్యం. అర్థమైన వాడు చెబితే ఎవరికైనా అర్థమవుతుంది. అర్థం కావట్లేదు అంటే రెండు ఉన్నాయి. ఒకటి మీ ప్రయత్నంలో లోపమై ఉండొచ్చు, లేదా నేను చెబుతంలో కూడా ఖచ్చితంగా లోపం ఉండొచ్చు. ఈ రెండు లేని చోట మూడోది వస్తుంది, మహిమలు మాయలు నమ్మండి అని. అందుకని నేను మొట్టమొదట చెబుతున్నా, అసలు నా దేంట్లోనూ మహిమలు మాయలు లేవు, ఆడి జోలు లేదు. అవి ఉన్నాయా లేవో కూడా నాకు అనవసరం, నమ్మొద్దు, ఈ మార్గంలో లేవు, నేను నమ్మను. ఎందుకని జ్ఞాన మార్గం, నన్ను నేను సంస్కరించుకోవడానికి నాకు మహిమలు ఎందుకు, నేను మంచిగా బతకడానికి మహిమలు ఎందుకండి, నా గుణాన్ని నా బుద్ధిని నేను సరిగ్గా పెట్టుకోవడానికి అసలు మహిమలు ఎందుకు, మాయలు ఎందుకు, వాళ్ళకి ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు, ఆడితో నాకు పని ఏంటి, నేను కదా మంచిగా ఉండాల్సింది, నేను కదా ధర్మంగా ఉండాల్సింది. అలాగే నేను నా అనంత ఆత్మస్వరూపం, అది నా స్వరూపాన్ని నేను తెలుసుకోవడానికి మహిమలు ఎందుకు, మాయలు ఎందుకు, అక్కడ వెళ్ళి చిత్ర విచిత్రాలు ఎందుకు, అది నా ఒరిజినల్ స్వరూపం. శరీరం ఉంది, ఇప్పుడు నేను శరీరం అనుకున్నాను, పరిశీలించన్నారు, తర్వాత తెలిసింది అవును నేను మనసు అనుకున్నాను శరీరం లోపలికి వచ్చి.
మనసును ఇంకా పరిశీలించని ఎలా పరిశీలించాలో చెప్పారు. అప్పుడు అర్థమైంది నేను ప్రాణశక్తిని అనుకున్నాను. ప్రాణశక్తిని మనలోకి వెళ్ళి అనుభవం పొందన్నారు. అనుభవం పొందినాక అర్థమైంది నేను ఆత్మశక్తిని అనుకున్నాను. ఎంత చక్కగా క్రిస్టల్ క్లియర్ గా ఉండేది నేను చేసుకోవాల్సిన సాధన అయినప్పుడు ఇక్కడ మహిమలేంటి మాయలేంటి అడితో పని ఏంటి అంటే ఇది లేని చోట ఇది రాని చోట జ్ఞానం లేని చోట అట్లా ఉపయోగించాలి. ఎంత సింపుల్ ఇది, చాలా సింపుల్. ఒక పదంలో పవిత్రత, ఒక వాక్యంలో పవిత్రత, ఒక నామంలో పవిత్రత, ఒక వస్తువులో పవిత్రత, ఒక వస్త్రంలో పవిత్రత, అది కాదు నువ్వే పవిత్రుడు. అవి కొట్టుకెళ్ళాడుతావు ఎందుకు? పవిత్రత కోసం ఎక్కడెక్కడో తిరుగుతావు. నిన్ను పవిత్రుని చేసేసుకో. ధర్మమే పవిత్రత, ధర్మాచరణ పవిత్రత. నువ్వు పవిత్రుడు అయిపోయింది, క్లోజ్, స్టోరీ క్లోజ్. అది ఎప్పుడు నువ్వు అవటమే, నువ్వు ఇంకో దాన్ని పట్టుకెళ్ళటం కాదు. అది ఆత్మజ్ఞానం. ఆలోచించి చూడండి. ఏదైనా మళ్ళీ చెబుతున్నా, నేను సామాన్యుణ్ణి, నాకు అనుభవం అవ్వలేదు, నేను ఈ ప్రయాణంలో కొట్టుకుంటున్నాను, నేను పొందానో లేదో పొందలేదని నేనే చెబుతున్నా, పొందుతానో లేదో నాకు తెలియదు. వయసు వృద్ధాప్యానికి వస్తుంది, శరీరం సహకరించట్లేదు, జబ్బులు ఉన్నాయి, ఏదో చెప్పగలిగిన కాబట్టి ఇదేం కష్టపడేటువంటి అంటే శారీరక శ్రమ లేని పని కాబట్టి చెబుతున్నాను. ఒక్కోసారి చదవటం కూడా ఈ మధ్య కొంచెం నీరసంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంతకాలం చెప్పగలను తెలియదు. గొంతు సహకరించాలి, శరీరం సహకరించాలి, అనారోగ్యాలు రాకుండా ఉండాలి. కాలం అయితే ఉంది, ఎందుకంటే జీవితకాలం మౌనం పెట్టుకొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాను. ప్రస్తుతానికి తిండికి ఇబ్బంది లేదు. అంటే తిండి అంటే నాకేం లగ్జరీస్ లేవు, కానీ నా పిల్లలు సెటిల్ అవ్వలేదు, నాకు భార్య ఉంది. కాబట్టి ఎన్నాళ్ళు నేను తిండి తినగలను కూడా నాకు తెలీదు. ఏదైనా ఇబ్బందులు వచ్చి మళ్ళీ పని చేసుకోవాల్సి వస్తే అప్పుడు మీకు చెప్పగలుగుతానో లేదో కూడా తెలియదు. అప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఏదో పనో మళ్ళీ ఏదో వృత్తో వ్యాపారమో డబ్బు సంపాదించుకునే దాంట్లోకి వెళ్ళాలి. వెళ్తే ఇప్పుడు ఇప్పట్లో చెప్పలేను. కాబట్టి ముందు జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అదంతా కాలంలో ఉంటది. నాకు ఓపికండి ఇలాగే సాగి ఒక ముద్ద తినడానికి సరిపోను ఉండి నా భార్యకి నాకు ఇబ్బంది లేదు అంటే పిల్లలు అతి కొద్ది కాలంలో సెటిల్ అయిపోతారు. పిల్లలంతా చివరిలో చదువుల్లో ఉన్నారు. 3-4 ఏళ్లలో మొత్తం పూర్తయిపోద్ది. పూర్తయిపోయి ఒకళ్ళ పిల్లలు వాళ్ళ బతుకులాళ్ళు బతుకుతా, నాన్న ఏముంది నువ్వు ఇలాగే చెప్పుకో, నీకు ఇంత అన్నం పెడతాం అమ్మకే నీకు అంటే అసలు నాకు ఏ ఇబ్బంది లేదు. చక్కగా ఇలా మీతో చెబుతా కాలం గడుపుతాను. అది కూడా నా శరీరం సహకరించి, గొంతు సహకరించి, నాకు నీరసాలు రాకుండా ఉంటాయి. ఎప్పుడు మామూలుగా చెబుతుంటేనే ఒక్కోసారి నీరసం అన్నీ వస్తున్నాయి. యథార్థంగా చెప్పాలిగా. మళ్ళీ నేనేదో మహిమపురుణ్ణి, నేను పెద్ద గొప్ప వ్యక్తిని, నాకేం శారీరక బాధలు లేవు మీకు చెబుతున్నానని మీరు భావించుకుంటారేమోనని సత్యం చెబుతున్నా. సింపతి కోసం కాదు, నాకు వాళ్ళ సింపతితో పని లేదు, అక్కర్లేదు. ఎందుకంటే నేను ఊరిని మా పిల్లలు సెటిల్ అవ్వలేదనే ఒక్క భావనలో ఉన్నాను, భార్య ఉందనే భావనలో ఉన్నాను తప్ప ఈ నిమిషం నా ప్రాణం పోయినా నాకు వచ్చిన బాధే లేదు, నాకు సింపతి అసలు అక్కర్లేదు. ఎందుకని జీవితం మొత్తం చూసేసాను, ఆత్మజ్ఞానానికి ప్రయత్నిస్తున్నాను. వస్తే అదృష్టమే. కానీ సాధనలో మరి నా శరీరం వృద్ధాప్యానికి వచ్చింది, పొందగలనో లేదో తెలియదు. ఒకవేళ ప్రాణం పోయినా నాకు వచ్చిన నష్టం లేదు. కాబట్టి సింపతితో అస్సలు పని లేదు. మరి ఎందుకండి నా గురించి చెబుతానంటే, మీరు మహాత్ముల్ని, మహిళల్ని, జ్ఞానుల్ని, అనేక మందిని, గురువుల్ని వాళ్ళేదో అద్భుతమైన మహాపురుషులుగా భావించుకుంటున్నారు. కాదు, అందరూ మీలాంటి పురుషులే, మీలాంటి స్త్రీలే. ఏమి లేదు, మీరే అలా అంటగాడుతున్నారు. వాళ్ళు మీలాంటి వాళ్ళే. మీరు కూడా పవిత్రతను పెంచుకుంటే మహాత్ములు అయిపోవచ్చు, గురువులు అయిపోవచ్చు, జ్ఞానులు అయిపోవచ్చు. మీరు పవిత్రతను పెంచుకోండి, ఆ జ్ఞానం తెలుసుకోండి. ఏముంది అందులో? 35 ఏళ్ళు ఇందులో ప్రయాణించాను, ఏం చెబుతున్నా. మీరు కూడా తెలుసుకోండి, మంచి నేర్చుకోండి, ధర్మాచరణ చేయండి, నలుగురికి చెప్పండి, నలుగురికి మేలు చేయండి. అంటే ఏముంది అక్కడ? ఇది అనాదిగా ఇక్కడ సాగే విషయం ఇంతే. ఇది ఆధ్యాత్మికత ఇలాగే సాగుతూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రులు చేసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఉద్ధరేదాత్మదాత్మానం. నేను చెబుతున్నాయి కదా, ఇవన్నీ ఆధ్యాత్మికతలో చెప్పబడినాయి. ఇందులో నా సొంత పైత్యం కానీ నా సొంత కవిత్వం కానీ ఏమీ లేదు. కానీ చెబుతున్న విషయాలు నా సొంత విశ్లేషణలే కనుక, నేను అనుభవ జ్ఞానిని కాదు కనుక, నేను మీలాంటి సామాన్యుడినే కనుక తప్పులుంటే తప్పకుండా క్షమించేయండి. ఎందుకంటే మొత్తం ఒప్పులే చెబుతానన్నటువంటి విషయం ఏమీ లేదు. ప్రపంచంలో ఏ సంపూర్ణమైనటువంటి మొత్తం ప్రజానీకం ఏ మహనీయుడిని ఒప్పుకోలే. అంటే ఏంటి? దైవ పురుషుడిని. వాళ్ళతో నేను పోల్చుకోవట్లా. ఒక దైవ పురుషుడినే మొత్తం ప్రజలు ఒప్పుకున్నప్పుడు ఏ కాలంలోనూ ఒప్పుకోలే. విభేదించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ సామాన్యుడిని నేనెంత నన్ను ఎవడు ఒప్పుకుంటాడు? అర్థమైన వాళ్ళు తీసుకోండి, అర్థం కాని వాళ్ళు వదిలేసేయండి. వాదోపవాదాలకు తావు లేదు. మీ పాదాలకు నమస్కారం.
అర్థమైతే చక్కగా ఆచరించుకొని మీరు తరించండి. అర్థం కాకపోతే ఏదో పిచ్చోడు 4 మాటలు మాట్లాడేది ఆడితో మనకి ఎందుకని వదిలేసేయండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.